అందరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ వరడ్ ఆల్. వెల్కమ్ టు యోగ యజ్ఞ సిరీస్ లో భాగంగా జరిగే పతంజలి యొక్క యోగ సూత్రాలలో సమాధి పాదం 22వ సూత్రం దగ్గర ఉన్నాం. ఇంకా మనం బిగినింగ్ లోనే ఉన్నాం. సమాధి పాద ఫస్ట్ పాదం దాంట్లో కూడా ఈశ్వర ప్రణిధానాత్వ అనేటటువంటి సూత్రం దగ్గర ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ సూత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ లాస్ట్ వీక్ మాట్లాడాము, కానీ మళ్ళీ ఈ వీక్ కూడా అదే సూత్రం, రెండో సూత్రం వెళ్ళట్లేదు మనం ఇంకా. ఎందుకంటే ఈ ఒక్క సూత్రం మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే పతంజలిని మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్టు, అలాగే ఆ కాలంలో పెట్టుకోవడం, పతంజలి ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం ఈ సూత్రానికి మీకు ఎక్కువ టైం తీసుకుంటున్నాను. ఇది సూత్రం నుంచి 30వ సూత్రం, అంటే 22 నుంచి 22, ఒక్క నిమిషం. సో 23 యాక్చువల్, ఈ 23 నుంచి 30వ సూత్రం అంటే 29వ సూత్రం వరకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను యోగ సూత్రాన్ని గమనించినంత వరకు ఈ సూత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి చాలా కాంట్రవర్సీ జరిగింది. చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. అంటే మనలాంటి వాళ్ళు కాదు, చాలా పెద్ద పెద్ద మేధావులు, చాలా గొప్ప గొప్ప పండితులు. అంటే పండితులు అంటే దాంట్లో మనం ఏదో యోగా పావుగంట అరగంట మనం మాట్లాడుకుంటాం. వాళ్ళ జీవితం అంతా యోగాలంటే పండిపోయినటువంటి పండితులు కూడా ఈ 23 నుంచి 29 శ్లోకం వరకు చాలా డీప్ గా చూసి మాట్లాడిన మాటలు మనం మాట్లాడతాం. అర్థమైందండి మీకు? ఎందుకంటే ఏముంది ఈశ్వర ప్రణిధానం అంటే ఏముంది, సముద్ర జ్ఞాన సమాధికి వెళ్ళాలంటే ఈశ్వర ప్రణిధానం ఒకటే మార్గం అని చెప్పేయచ్చు. అది పెద్ద విషయం కాదు. అలా చెప్పి వదిలేస్తే మిగతా వాళ్ళకి మనం ఇంత టైం ఇంకా కేటాయించి మాట్లాడుకోవడానికి తేడా ఏముంది? అలా అయితే శుద్ధ వేసి మీరు పుస్తకం చదువుకోవచ్చు, ఒక వీడియో చూసుకోవచ్చు, అయిపోతుంది యూట్యూబ్. బట్ ది థింగ్ ఇస్, ఐ వాంట్ టు మీకు కొత్త విషయాలు చెప్పాలి, ఎవరో చెప్పని విషయాలు చెప్పాలి. రెండు ఏంటంటే ఇవి మీకు బాగా ఉపయోగపడాలి. ఎంత ఉపయోగపడాలి అంటే, మీరు ఇంత ముందు ఎప్పుడు ఇలాగా ఆలోచించలేదు. మీకు నేను ఒక కొత్త ఆలోచన విధానాన్ని మీకు మీకు ఒక విత్తనంలాగా వేయడానికి ప్రయత్నిస్తా ఉంటాను. ఎప్పుడు ప్రతిసారి నా ప్రయత్నం అయితే ఇది. ఒక కొత్త విత్తనం మీలో వేయాలి. ఆ దాన్ని మీరే నీళ్లు పోసుకుని, మీరే పాదు కట్టుకుని, మీరే కాస్త గాలి దగ్గరలాగా వెళ్తున్న దగ్గర పెట్టుకుని దాన్ని పెంచుకోవాలి. దాన్ని పెంచి మీరే ఎరివేసి మీరే పెంచుకోవాలి. కానీ నేను ఇచ్చేది మీకు విత్తనమే. ఈ విత్తనం మామూలుగా హైబ్రిడ్ విత్తనం, తర్వాత జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనం కాదు. దిస్ ఇస్ ప్యూర్లీ న్యాచురల్ విత్తనం. ఇది మీకు ఉపయోగపడే విత్తనం. జస్ట్ ఈశ్వర ప్రణిధానాత్వ అని ఒక్క శ్లోకం చాలు, ఒక సూత్రం చాలు మొత్తం పతంజలి యోగ సూత్రాన్ని. అప్పుడున్న టైం ఏంటి, అక్కడ ఆయన ఉన్న పరిస్థితులు ఏంటి, ఆ కాలమాన దేశ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే, మనం శ్లోకాల కింద చదివితే ఏముండదు అసలు. చెప్తున్నాను మళ్ళీ, భగవద్గీత అంతే, భారతమైన అంతే, పతంజలి యోగ సూత్రాలు అంతే. కానీ ఆ టైంలో ఎందుకు ఈ శ్లోకం పెట్టాడు అక్కడ? ఎందుకు సడన్ గా అప్పటి వరకు లేనటువంటి మేము అనుకున్నాం యోగ సాంఖ్య యోగాలు రెండు సిబ్లింగ్స్, అంటే అన్నదమ్ములు. సాంఖ్యం యోగం రెండు కూడా అన్నదమ్ములు. మనకున్నటువంటి 6 దర్శనాల్లో మీకు తెలుసు కదా, మనకి ఫస్ట్ ఏంటి, కాసేపు డిస్కస్ చేద్దాం, ఉండండి, మీరు కూడా మాట్లాడండి. ఫస్ట్ దర్శనాలు ఏంటి మనకి? 6 దర్శనాలు. 6 దర్శనాల్లో ఫస్ట్ ఏంటి? న్యాయ గౌతముడు. వైశేషికారు కణాదుడు. ఈ రెండు సిబ్లింగ్స్, ఈ రెండు ఒక జంట అనమాట. న్యాయ వైశేషికాలు ఒక జంట. న్యాయాన్ని రాసింది గౌతముడు, తర్వాత ఈయన చెప్పాను కదా వైశేషికం కణాదుడు. అండ్ నెక్స్ట్ వచ్చింది ఏంటి? సాంఖ్యం కపిలుడు. సాంఖ్యం యోగ,
సాంఖ్యం యోగా ఇద్దరు జెండా. యోగా అఫ్ కోర్స్ మనం కల్లో కూడా లేపినా, నిద్రపోయినప్పుడు లేపినా కూడా చెప్పాల్సినటువంటి పేరు పతంజలి. తర్వాత తర్వాత ఏమున్నాయి? ఇంకొక రెండు. ఏంటవి? దర్శనాలు. ఆల్రెడీ మీకు చెప్పేసాను చాలాసార్లు. బ్యాక్ కలిసి మాట్లాడొచ్చు మీరు. ఇంకో రెండు దర్శనాలు. ఆరు ఉత్తర దర్శనాలు. మీమాంస ఉత్తర మీమాంస పూర్వ మీమాంస. పూర్వ మీమాంస అండ్ ఉత్తర మీమాంస. సో పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, ఈ రెండు కూడా ముఖ్యంగా వేదాల మీద డిపెండ్ అయినవి. ఇవి కూడా నిరీశ్వర సాంఖ్యం. సో సారీ, సాంఖ్యం అనేది నిరీశ్వర దర్శనం. ఇప్పుడు సాంఖ్యం అనేది నిరీశ్వర దర్శనం అంటే ఈశ్వరుడు లేడు, 25 మాత్రమే ఉన్నాయి, 25 తత్వాలు, పంచవింశతి తత్వాలతో ఉన్నది అని చెప్పినటువంటి. అంటే చూడండి, మీ ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, మీ అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, అన్నదమ్ములు ఇద్దరే ఉన్నారు, మీరు అన్నిటికీ ఆథెంటిక్ అనుకోండి. మీరేమో దేవుడు ఉన్నాడని చెప్పేసి మీ అన్నయ్య ఏమో దేవుడు లేడన్నాడు అనుకోండి, ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమంటారు? మీరు అన్నదమ్ములు ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి కదా. మీ అన్నయ్య ఏమో దేవుడు ఉన్నాడు అంటున్నావు, నువ్వేమో దేవుడు లేడంటావేంటి? ఉదాహరణకి మీ అన్న ఏమో ఇంటి పేరు ఇంకోటి చెప్పాడు, నువ్వేమో నువ్వు ఇంటి పేరు ఇంకోటి చెప్పావు అనుకుందాం కదా సార్. అప్పుడు వచ్చినాడు ఏమంటాడు? ఏంట్రా మీరు ఒకే తండ్రికి ఒకే తల్లికి పుట్టినోడు ఇంటి పేరు వేరు చెప్తారేంటి? అది మీరు అన్నదమ్ములేనా అని అడుగుతారు. అలాగే సాంఖ్యం అండ్ యోగం రెండు కూడా కవల పిల్లలైనప్పుడు, సాంఖ్యం ఏమో నిరీశ్వరం చెప్పి, ఈశ్వరుడు లేడని చెప్పి, సడన్ గా పతంజలి యోగ దర్శనంకి వచ్చేసరికి ఈశ్వర ప్రణిధానాత్మ అనే పెద్ద పదం ఎందుకు పాడాడు అంటే, ఈశ్వర ప్రణిధానం వలనే నీకు అసంప్రజ్ఞాత సమాధి జరుగుతుంది అంటాడు. ఈశ్వర ప్రణిధానాత్మ. ఇక్కడ ఏంటంటే సాంఖ్యం నో చెప్పి ఇప్పుడు నువ్వు ఎస్ అంటావేంటి నువ్వు అని అడిగితే సమాధానం ఏంటి? మనకేం డౌట్ వస్తుంది? అరే ఇద్దరు ఒకే కావాలి పిల్లలు అంటున్నారు, ఇద్దరు ఎట్లా మాట్లాడుతున్నారండి, వేరు వేరు మాట్లాడ డౌట్ వస్తుంది కదా. అట్లాంటి డౌట్ చాలా మందికి వచ్చింది. అసలు ఈశ్వర ప్రణిధానం ఒరిజినల్ గా పతంజలి చెప్పాడా, లేదా తర్వాత వాళ్ళు తర్వాత 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 ఎవరైనా ఈ శ్లోకాన్ని యాడ్ చేశారా? అంతే కదా. ఉదాహరణకి మీకు లాస్ట్ టైం ఒకసారి చెప్పారు, మనకి ఎవరైనా చెప్తారా? బాబు, హలో బాబు, నేను ఎన్నింటి వరకు ఉంటావు? 10 వరకు ఉంటావు కదా. నేను ఏదో టైంలో వచ్చి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఇప్పుడు మనకు ఒక పదం ఉండదు, నువ్వు తాటాకులు కట్టకరా తాటాకులు కట్టకరా అంటారు కదా. విన్నారా పదం? ఎక్కడైనా విన్నారా? లేదా ఒకసారి మాట్లాడుతున్నతో ఈ పదం విన్నారా? ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకసారి. తెలియని వాళ్ళు ఉంటే విని చెప్పండి నాకు. వాడు తాటాకులు కడతాడు అంటే అర్థం ఏంటి? మైక్ ఆన్ చేసి మాట్లాడండి. హేళన చేయడం. ఏంటది? హేళన చేయడం, కమ్మగట్టడం. అదే కమ్మ కట్టడం అంటారు. అదే ఒక ఆ పదం కూడా బాగా, కమ్మ కట్టడం. వాట్ ఈస్ కమ్మ? వాట్ ఈస్ కమ్మ? అపహాస్యం చేయడం. కమ్మ కమ్మ తాటి 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 కమ్మంటారు. తెలుగు 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 భాష బయటికి తాటి. తీసుకురండి. కమ్మ రాసేవా అంటారు. కమ్మ రాసేవా? నువ్వు రాసిన కమ్మ నాకు అందింది. వాట్ ఈస్ కమ్మ? ఉత్తరం అండి. యా ఎగ్జాక్ట్లీ, లెటర్. కమ్మ అంటే ఉత్తరం. ఇప్పుడు ఇంత మళ్ళీ ఒక పదం ఉంది, తాటి కమ్మ అంటే ఉత్తరాలు దేని మీద రాసేవాడు ఇంత ముందు? కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. అది కూడా ఇదే అంటారు సార్. అది కమ్మది అంటే తీయగా ఉంది. కమ్మ కట్టడం, కమ్మ కట్టడం. కమ్మ అంటే ఎక్కడిది? తాటి కమ్మ. ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలోకి బాగా ఈ పదం కమ్మ అంటే ఏంటంటే ఒక ఒక ఆకు, కొమ్మ కాదు, కమ్మ.
సో ఈ కమ్మ అనే పదం వచ్చినప్పుడు ఏంటంటే ఈ కమ్మ కట్టడం, ఆకులు ఆకులు కట్టడం, తాటాకులు కట్టడం అంటే ఏంటంటే ఉదాహరణకి చంద్రశేఖర్ ఒక పుస్తకం రాశాడు. పుస్తకం అంటే అప్పట్లో ఏంటి, గంటాలు పెట్టి ఆకులతో రాసేవాడు. చంద్రశేఖర్ రాసింది నేనేం చేయాలి, దాన్ని చంద్రశేఖర్ చాలా బాగా రాశాడు అనుకోండి, ఆ నాలాంటి ఒక ఉంటారు కదా, దాన్ని ఔత్సాహిక కళాకారులు, ఔత్సాహిక నక్షత్రం ఉంటారు. వీళ్ళంటే నేను చంద్రశేఖర్ అంత గొప్ప అవ్వలేను, కానీ చంద్రశేఖర్ పుస్తకం గొప్పది అయిపోయింది కదా. ఆ పుస్తకంలో ఆ పుస్తకంలో నా పేరు రాదు, కానీ నేను రాసింది ఆ పుస్తకానికి యాడ్ చేస్తే, ఇప్పుడు యాడ్ చేయడం అంటే ఏంటి, పేపర్లు పెట్టాలి, మళ్ళీ ప్రింటింగ్ చేయించాలి. అప్పుడు అలా అవసరం లేదు. నీ దగ్గర పుస్తకం ఉంది, 20 కాగితాలు ఉన్నాయి, 20 కాగితాలు 20 సూత్రాలు, శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో 18లోనో 17లోనో ఒక కెమెరా లేపి నీవు పెట్టిన కమ్మ పెట్టేసి మళ్ళీ కుట్టేసావనుకో, అంతే కదా, కుట్టేయడమే కాబట్టి తాళ్ళు ఉంటే తాళ్ళు పెట్టాలి. అప్పుడు ఏమైంది చంద్రశేఖర్ రాసినటువంటి ఆ తాళపత్ర గ్రంథంలో నా శ్లోకం కూడా యాడ్ అయింది. అది నాలాగా అజ్ఞాత గోస్ట్ రైటర్స్ అంటారే, ఈ గోస్ట్ రైటర్స్ అందరూ కూడా ఇలాగ అక్కడక్కడ యాడ్ చేసేవాళ్ళు. దీన్నే కమ్మ కట్టడం, దీన్నే ఆకులు కట్టడం, తాటాకులు కట్టడం అంటారు. అంటే ఇది పొగట్టుగా చేయొచ్చు, లేదంటే ఒకవేళ చంద్రశేఖర్ మీద నాకు కోపం ఉంది అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి, చంద్రశేఖర్ చేసినటువంటి ఒక సూత్రాన్ని నేను కొద్దిగా వ్యతిరేకంగా పెట్టచ్చు కదా. నాకు అన్నట్టుగా దేవుడు ఉన్నాడు అని రాస్తాడు, నేను వెంటనే చంద్రశేఖర్ రాసిన ఆకులను ఇంకొక ఆకు పెట్టేసి చంద్రశేఖర్ గ్రంథమే గుర్తుపెట్టుకోండి, నేను రాసింది వేరు, నేను వేరేవాడిని, కానీ చంద్రశేఖర్ గ్రంథంలో నా ఉద్దేశాన్ని పెట్టి నేను ఇప్పుడు కిరణ్ పంపించాను. ఇప్పుడు కిరణ్ ఏమనుకుంటాడు, ఇది చంద్రశేఖర్ గ్రంథం అనుకుంటాడా, అనుకోడా? ఎవరి గ్రంథం అప్పుడు చెప్పండి. క్లాస్ లో ఉన్నాడు 8:30 9:30 చెప్పండి. ఇప్పుడు ఎవరి గ్రంథం ఇది? దేవుడు ఉన్నది 1వ పేజీలో ఉంది, 4వ పేజీకి 5వ పేజీకి వచ్చాను, దేవుడు లేడు. ఎవరు రాశారు ఇది? కిరణ్. ఈ గ్రంథం నీ దగ్గర ఉంది, ఇది ఎవరు రాసినట్టు మాట్లాడండి. సార్ మీరు ఎవరు రాసినట్టు ఇది? మీరు రాసింది ఆయన రాసి చంద్రశేఖర్ గారు రాసినట్లు అయిపోయింది. ఇప్పుడు నువ్వు చదువుతున్నావు. అవును సార్. చంద్రశేఖరేణ విరచితం ఏ గ్రంథం అని రాసుకున్నాడు ఆయన. రాసుకున్న తర్వాత 1వ పేజీలో నా ఇష్టదైవమైనటువంటి ఈశ్వరుడిని పూజించాను అన్నాడు. తర్వాత 5వ పేజీలోకి వచ్చేసరికి ఈశ్వరుడు లేదు, గాడికి గుడ్డు లేదు అన్నాడు. ఈశ్వరుడు లేదు, గాడికి గుడ్డు లేదు అన్నవాడు నేను దానికి పెట్టా. అప్పుడు నీ దగ్గరికి పుస్తకం వచ్చింది. ఇప్పుడు నువ్వేమనుకుంటావు? ఈ బుక్ యాక్చువల్ గా మీరు రాసిందే కానీ, అంటే మీరు రాసిందే మర్చిపోతాం, చంద్రశేఖర్ గారిదే అనుకుంటాను సార్. యాక్చువల్ అనుకోవడం చంద్రశేఖర్దే. అప్పుడు నేనెవరో తెలియదుగా నీకు, నేను ఎక్కడో అనామక రచయిత, నేనెవడో చంద్రశేఖర్ ని బ్లేమ్ చేయడానికి, అతనికి చెడ్డ పేరు తీసుకురావడానికి, నేను అతను దేవుడు ఉన్నాడు అంటే నేను దేవుడు లేడు, ఏం లేడు, గడుపుతూ లేడు అని చెప్పేసి ఒక కొత్త ఆకు పెట్టా. అప్పుడు నువ్వేమనుకుంటావు, చంద్రశేఖర్ ఏంటి ఫస్ట్ పేజీలో రాశాడు, 5వ పేజీలో రాశాడు అనుకుంటావు, అనుకోవా? అనుకుంటాను. అనుకుని ఈయనకి ఏంటి కాస్త నేను ఎందుకు చేశాను ఈ పని, చంద్రశేఖర్ ని ద్వేషంతో చేశాను. సో నీ దగ్గర గ్రంథం మళ్ళీ అలా 10 మందికి వెళ్ళింది. అందరూ ఏమనుకుంటారు, చంద్రశేఖర్ మొట్టమొదటి పుస్తకం బాగా రాశాడు కదా, 2వ పుస్తకంలో వచ్చేసరికి ఫస్ట్ పేజీలో దేవుడు అన్నాడు, 5వ పేజీలో దేవుడు లేడు అనేసరికి ఏమైందంటే, నేను చంద్రశేఖర్ని ఏదో రకంగా బ్లేమ్ చేయడానికి, అమాసు పాలు చేయడానికి నేను అతనికి ఈ రకంగా ఒక అమ్మ కట్టాను, లేదంటే ఒక ఆకులు కట్టాను. ఇదనమాట. ఈ రకంగా సాంఖ్యం అండ్ యోగం కలిపి ఉన్నప్పుడు సాంఖ్యమేమో దేవుడు లేడురా అంట. పతంజలి సడన్ గా 20 వరకు ఏం మాట్లాడి 23వ శ్లోకంలోకి వచ్చి ఈశ్వర ప్రణిధానాత్మ అంటాడు. అప్పుడు డౌట్ ఏమొస్తుంది మనలాంటి వాడికి,
ఏమొస్తుందండి? ఓకే, పతంజలి రాశాడు, కానీ పతంజలి ఎక్కడ పురుషుడు అన్నాడు కానీ సాంఖ్యం మీద ఆధారపడ్డాడు కదా. సాంఖ్యం మీద ఆధారపడి పురుషుడితో ఎండ్ అవ్వాల్సింది ఈశ్వర ప్రణిధానం, దేవుడు ఈశ్వరుడు అనే కొత్త పదం ఎందుకు తీసుకొచ్చాడు అంటే బహుశా ఇదేమైనా కమ్మగట్టారు ఎవరైనా కొత్తగా యాడ్ చేయడం. దీన్నే సంస్కృతంలో ప్రక్షిప్త, ఏంటది చెప్పండి? ప్రక్షిప్తం అంటారు. ప్రక్షిప్తం. ప్రక్షిప్తం అంటే ఏంటంటే యాడెడ్, యాడెడ్ బై ఆయన రాసి యాడెడ్, ఆయన రాస్తే రాసాడు అనుకుంటాం, పతంజలి రాస్తే పతంజలి రాసాడు అంటాం. కానీ ప్రక్షిప్త అంటే నాలాంటి ఎవడో ఆయన మీద ద్వేషం పొంది పెట్టాడా అని డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద పెద్ద డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగిన తర్వాత చూశారు, ఇప్పుడు కమ్మ కడితే ఎక్కడో ఒక పేజీలో పెట్టాడు, లేదంటే 2 పేజీలు పెట్టాడు. అలాగే అప్పుడు ఎలా చూడాలి? సరే బాబు, పతంజలి యోగ సూత్రాలని తిప్పండి 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 తిప్పండి, 1 నుంచి 196 తిప్పితే అసలు ఈశ్వర్ అనే పదం ఎన్నిసార్లు వాడాడు ఈయన? ఎస్, దీన్ని బట్టి ఎక్కువ సార్లు వాడాడు అనుకోండి, ఓకే ఈయన ఈశ్వరుడు గురించే మాట్లాడాడు. ఇది 1 పేజీలో మాడితే మాత్రం డెఫినెట్ గా ఇది కమ్మ, ఇది యాడెడ్, ఇది ప్రక్షిప్త, అలా అనుకుని మొత్తం పుస్తకం జరిగేసిన తర్వాత వాళ్ళకి వచ్చింది ఏంటంటే లేదు లేదు లేదు, పతంజలి ఇంచుమించుగా 8 సార్లు ఈశ్వర అనే పదం వాడాడు. అందులో కూడా 23 నుంచి వరుసన 29 శ్లోకం వరకు ఈశ్వరుడు గురించి చాలా డీటెయిల్డ్ గా చెప్పాడు. అంటే ఇది ప్రక్షిప్తం కాకపోవచ్చు, కానీ సాంఖ్యం నో అని చెప్పినటువంటి ఈశ్వరుణ్ణి ఈయన ఎందుకు తీసుకొచ్చాడు? ఎస్, మీకు అర్థమవుతుంది చెప్పదలుచుకుంది? ఈ డిబేట్ మీకు అర్థమవుతుందా? ఏమై ఉండాలి? ఏమై ఉండాలంటే తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే బాబు, ఒకే సిద్ధాంతం తీసుకున్నాం, సాంఖ్యం, ఓకే సాంఖ్యం కంపరేట్ తీసుకున్నా, ఈ పతంజలి తీసుకున్నా, వాళ్ళిద్దరూ ఒకే టైం వాళ్ళు కాదు. ఆయన సాంఖ్యం రాసే టైంకి నిరీశ్వర తత్వం ఎక్కువగా ఉంది. బట్ వేరే పతంజలి వచ్చేసరికి మెల్లగా ఈశ్వర తత్వం అంటే అప్పుడే ప్రజల్లోకి మెల్లగా ప్రబలుతోంది. అంటే భక్తి భావం అనేది మెల్లగా ప్రజల్లో ఉన్నదాన్ని పతంజలి తీసుకుని ఓకే అసంప్రజ్ఞాత సమాధి రావాలంటే అనుకున్నాం కదా, పూర్వజన్మ సుకృతం చేయాలి, లేదంటే మనం ప్రకృతి లయంలో అవ్వాలి, లేదంటే విధేయంలో అవ్వాలి, లేదంటే మనం చెప్పుకున్నట్టుగా ఈ రకరకాల శ్రద్ధ ఉండాలి, స్మృతి అన్నాడు, వీర్యం అన్నాడు, తర్వాత వీర్యం అండ్ స్మృతి అండ్ 12. సో ఇవన్నీ ఉండాలన్నాడు కదా. ఇవి కాకపోతే ఈశ్వరుడితో కూడా నీకు పని అవుతుంది అన్నాడు. జాతకాలు ఈశ్వర ప్రణిధానాలు అంటే ఈశ్వరుడికి నువ్వు సరెండర్ అయినా కూడా నీకు అసంప్రజ్ఞాత సమాధి వస్తుంది అన్నాడు. నేను సరదాగా చెప్పాను, ముందు అలోపతి, తర్వాత నేచురోపతి, తర్వాత హోమియోపతి, తర్వాత ఆయుర్వేదం, లేకపోతే తిరుపతి, ఏదో పతి. సో అంటే ఏంటంటే తిరుపతి లాస్ట్ లో ఎందుకు వచ్చిందంటే ఇంకా ఇది ఏ దిక్కు లేనాడు దేవుడే దిక్కు అంటారు, లేదంటే అంతా ఏం కదా తూర్పు దిగు దండం పెట్టండి. ఈ రకమైనటువంటి లాస్ట్ ఫేజ్ లో దేవుణ్ణే మనం ఒక ఆధారంగా అవలంబనంగా చేసుకోవడం అనేది మెల్లగా ప్రజల్లో మొదలైంది. ఆ కాలమాన పరిస్థితుల్లో పతంజలి రాశాడు కాబట్టి ఓకే ఇది కూడా అప్పుడు ప్రాక్టీస్ లో ఉందన్నమాట. ఈశ్వర ప్రణిధానం కూడా పతంజలి రాసే టైంకి ప్రాక్టీస్ లో ఉంది. బట్ వేరే అంతకు ముందు ఉన్నటువంటి ఉపనిషత్స్ లో ఈశ్వర ప్రణిధానం లేదు, ఈశ్వరుడు అనేవాడు లేడు అప్పటి వరకు. ఈశ్వరుడు అనేవాడు అప్పటి వరకు లేని ఈశ్వరుడు సడన్ గా పతంజలి టైంలో ఉద్భవించాడు. ఉదాహరణకి మన పెద్దోడు అన్నాం, మనం అంటే నా వయసుతో పాటు చూసుకున్నాం, నా చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉండేవి. బ్లాక్ అండ్ వైట్ వచ్చింది, అక్కడక్కడ మధ్యలో ఒక పాటలో కలర్ వచ్చింది, ఆ తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత అన్ని పాటలు కలర్ వచ్చాయి. ఆ తర్వాత ఈస్ట్ బన్ కలర్, గేవా కలర్ ఒకటి ఉంది, ఈస్ట్ బన్ కలర్ వచ్చింది. కింద రాసేవాడు ఈస్ట్ బన్ కలరు అని కింద బ్రాకెట్ లో రాసేవాడు. ఇప్పుడు సినిమాలు ఈస్ట్ బన్ కలర్ రాస్తున్నామండి మనం. తర్వాత కృష్ణ వచ్చి సినిమా స్కోప్ అని పెట్టాడు, మళ్ళీ అదే కృష్ణ 70mm అని పెట్టాడు.
ఇప్పుడు ఎవరో సినిమా స్కోప్, ఈస్మన్ కలరు, గేవా కలరు, సినిమా స్కోప్ కానీ లేదంటే 70 ఎవరు రాయట్లా. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా ఆటోమేటిక్ ఏ సినిమాకి వెళ్ళినా కలరే ఉంటుంది. ఏ సినిమాకి డిజిటల్ సౌండ్స్ ఉంటుంది మీకు. డాల్బీ డిజిటల్ సౌండ్ అంటాం, లేదంటే డాల్బీ అట్మాస్ అంటాం, లేదా డిటిఎస్ ఎక్స్ అంటాం. ఇవన్నీ సౌండ్స్ కి సంబంధించి ఇవన్నీ కామన్ అయిపోయినాయి. ఇంతకుముందు సింగిల్ థియేటర్లు ఉండేవి. ఇప్పుడు ఏంటి, ఇంతకుముందు ఎందుకు మీరు లైన్ లో వెళ్ళి టికెట్ కూడా లైన్ లో ఎవరైనా టికెట్ తీసుకుంటున్నారా? ఆలోచించండి. లైన్ లో అంటే చొక్కాలు చిరిగిపోయి మన ఎదురుకుండా ఏంటది ఏం పెట్టాడు, ఎదురుకుండా బోర్డు పెట్టేవాడు, ఏం మర్చిపోయింది. లాస్ట్ మన ముందే పెట్టేవాడు. అంటే అయిపోయినాయా ఏంటది హౌస్ఫుల్ బోర్డు. ఆ? హౌస్ఫుల్ బోర్డు. హౌస్ఫుల్ హాల్ బోర్డు. నిండనిది, హాల్ నిండనిది, హౌస్ఫుల్ అనే పెట్టాడు. అసలు హౌస్ఫుల్ బోర్డులు అనేవి ఉన్నాయా? అంటే ఏంటంటే ఆ కాలం అయిపోయింది. ఈ కాలంలో నువ్వు ఎప్పుడు ఎన్ని సినిమా నీకోసం రెడీగా ఉండదు. ఒక హాల్ కాదు 4 హాళ్ళు ఉంటాయి. 4 హాల్లో ఏదో సినిమా చూసుకోవచ్చు. అది ఈ కాలానికి. కానీ ఒకప్పుడు ఎంతో దూరం పక్కూరు వెళ్ళి టూరింగ్ డాగ్స్ సినిమా చూసి వచ్చి, అది కూడా గుర్తుపెట్టుకోండి, రాత్రి 6:30కు ఒకటి, 9:30కు ఒకటి, రెండే 2 షోలు ఉండేవి. ఆ తర్వాత ఎప్పుడెప్పుడు అన్ని కిటికీలు మూసినారు, మధ్యాహ్నం ఆటలు వచ్చాయి. సో ఇప్పుడున్న వాళ్ళకి మధ్యాహ్నం ఆట అంటే ఏంటి, ఎప్పుడన్నా సినిమా దొరుకుతుంది. కానీ ఇప్పుడున్న వాడికి అర్థం కాదు అది. కానీ ఆ ఫేజ్ లో వాళ్ళకి అర్థం అవుతుంది. కాబట్టి ఇలా రాసాడు ఏంటరా, ఏ, మధ్యాహ్నం ఆట ఏంటి అసలు, మధ్యాహ్నం ఆట అనేది ఉందా అని అనుకుంటాం అప్పుడు మనం. కానీ ఒకనొకప్పుడు మధ్యాహ్నం ఆట అంటే చాలా గొప్ప సినిమా. రెండు సినిమాలు రెండు ఆడేవి. ఇట్లాంటి కాలం వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు ఈశ్వరుడు లేడు. సడన్ గా ఈశ్వరుడు ఇక్కడ పతంజలి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఈయన కొత్తగా ఎవరో పతంజలిని హేళన చేయడానికి రాయలేదు, పతంజలి రాశాడని చెప్పడానికి ఏంటంటే ఆయన పుస్తకంలోనే 8 చోట్ల ఈశ్వరుడు అనే పదం వాడాడు. ఇది జాగ్రత్తగా గమనించు. రెండోది ఏంటంటే అసలు ఈశ్వరుడు ఎందుకు వచ్చాడు అని మొదలు పెడితే, ఇది చాలా కాంట్రవర్షియల్ కాదు. కానీ మీరు ఉన్నటువంటి ఎవరైతే 25 మంది ఉన్నా దాంట్లో ఒకటి నేనే కాబట్టి 24 మంది ఉంటారు. మళ్ళీ కల్పన 25 మంది ఉన్నారు. ముఖ్యంగా మనమైన అంటే రెగ్యులర్ గా శుక్రవారం కలుసుకుంటాం. మీకు ఒక అవగాహన అవసరం. అసలు ఈశ్వరుడా, దేవుడా? ఈశ్వరుడా, దేవుడా? ఈ టాపిక్ ఇవాళ హెడ్డింగ్ అదే పెట్టాను. పతంజలి ఏమో ఈశ్వరుడు అన్నాడు, ఇప్పుడు మనం దేవుడు అంటాం, మనం ఈశ్వరుడు అంటలేదు. అసలు ఇదంతా ఏంటి, ఈశ్వరుడు దేవుడు ఒకటేనా? లేదంటే అంతకుముందు ఉపనిషత్తులో చెప్పిన బ్రహ్మ ఈశ్వరుడు ఒకటేనా? లేదంటే బ్రహ్మ వేరు, ఈశ్వరుడు వేరు, అంతకుముందు పురుషుడు వేరా? జాగ్రత్తగా వినండి, ఈ పదాలన్నీ జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనలో క్లారిటీ లేక మనం చాలా గందరగోళానికి లోనవుతున్నాము. అన్నెసరిగా మనం లేని విషయాన్ని ఉన్నాయేమో అనుకుని, భారతదేశంలో లేని విషయాలు కూడా కొన్ని ఉన్నాయనుకుని, కొన్ని కొన్ని విషయాల్లో మనం కన్ఫ్యూజన్ తెచ్చుకుని మన మీద ఇంకొకళ్ళు ఎక్కి ఆడిచ్చే ఛాన్స్ మనం పొడిగిస్తున్నాం. ఇది నా బాధ అంతా. ఈ బాధ క్లియర్ గా ఉండాలంటే ఈ వాళ్ళ క్లాస్ చాలా అవసరం. దీంట్లో కాంట్రవర్సీ ఏమీ లేదు. దీంట్లో కాంట్రవర్సీగా నేనేం మాట్లాడితే చాలా ఉంటుంది. నా స్టైల్లో మాట్లాడితే చాలా కాంట్రవర్సీగా ఉంటుంది. బట్ ఇవాళ నేను నిన్ను నిభాయించుకుని మీకు కేవలం అర్థం చేసుకునే విధంగానే నా పరిభాషను ఉంచుకుంటున్నా. నేను వ్యంగ్యంగా మాట్లాడినా లేదా ఇంకా డీటెయిల్ గా మాట్లాడితే మీలో కొంతమంది మనసులు నచ్చుకుంటారు అని నాకు తెలుసు. అంతవరకు ఆడలేదు. అంతకంటే క్రింద కామన్ ప్లాట్ఫామ్ మీద మనం పురుషుడా, బ్రహ్మ, ఈశ్వరుడా, దేవుడు, పరబ్రహ్మ, ఏంటి, ఆత్మ, 6 పదాలు. ఈ పదాలన్నిటి మన కన్ఫ్యూజన్. ఈ పదాన్ని మనం ఇవాళ కొద్దిగా డీటెయిల్ గా మనం మాట్లాడుతున్నాం. అంటే అసలు భారతదేశంలో గుర్తుపెట్టండి, నేను ఇంకా విదేశాలకు వెళ్ళాల. ఒక్క నిమిషం. Yes.
నేను విదేశీ మతాల గురించి ఇతర మతాల గురించి మాట్లాడు, కేవలం భారతదేశంలో మనం ఎలా ఇవాల్వ్ అయ్యాము, ఈ కాన్సెప్ట్స్ ఎలా ఇవాల్వ్ అయినాయి అనేవి ఇవాళ ఈశ్వర ప్రణిధానం అనేటువంటి ఒక్క సూత్రం మీద ఆధారపడి చాలా మాట్లాడుకోవాలి. ఓకే, నాకు ఇప్పుడు మీకు ఏంటంటే నేను షేర్ చేస్తాను. షేర్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాము. షేర్ అవుతుంది కదండి. సో ఇక్కడ కొద్దిగా నేను చేసిన వర్క్ కొద్దిగా చూద్దాం. సో క్రిటిసిజం, ఇందా నేను చెప్పినటువంటి క్రిటిసిజం, ఈశ్వర ప్రణిధానాత్వ అనేటటువంటిది క్రిటిసిజం ఎలా ఉంటుంది. ఇఫ్ పతంజలి ఫాలోస్ సాంఖ్య, దెన్ వై ఇంట్రడ్యూస్ ఈశ్వర, ఏ డివైన్ బీయింగ్. గుర్తుపెట్టుకోండి, అప్పటి వరకు మనకి డివైన్ బీయింగ్ అనేది అంటే ఒక దివ్యత్వం అనేది లేదు భారతదేశంలో. జాగ్రత్తగా వినండి, దివ్యత్వం అనేది లేదు. డివైన్ బీయింగ్, డివినిటీ ఉంది, డివైన్ బీయింగ్ లేదు. గుర్తుపెట్టుకోండి. At all, some schools like Dasgupta and Larson argue that Ishvara seems like a foreign concept inserted artificially into yoga to make it more religious or devotional, possibly to appeal the wider Hindu public at that time. ఎందుకు అంటే ఆ టైంలో హిందూ పీపుల్ ని డెవోషనల్ మోడ్ లోకి తీసుకెళ్ళడానికి, ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఈయన ప్రయత్నం చేశాడా. దిస్ క్రియేట్స్ అన్ ఇంటర్నల్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ యోగా ఫిలాసఫీ. ఎందుకంటే ఎక్కడ దేవుడు లేడు లేదా అనే వ్యక్తి సడన్ గా ఈశ్వర ప్రణిధానం అనేదానికి ఇలాంటి డౌట్ వచ్చింది, ఎందుకంటే సాంఖ్యాలు లేదు కదా. సో ambiguity ఆఫ్ ఈశ్వర. పతంజలి నెవర్ డిఫైన్స్ ఈశ్వర క్లియర్లీ. ఈశ్వరుడు అంటే ఈయన అని చెప్పి పతంజలి ఎక్కడ చెప్పలేదు. ఇట్ ఈస్ గాడ్ లైక్ ఇన్ థియిస్టిక్ ట్రెడిషన్స్. అంటే ఈశ్వరుడు అంటే ఇప్పుడు మనం ఏదైతే దేవుడు అనుకుంటున్నాము, అంటే దేవుడు ఉన్నాడంటే మతాలు ఉంటాయి కదా, మన మతంలో దేవుడు అనేవాడు చాలా ఇంపార్టెంట్. అలా మతంలో ఉండే దేవుణ్ణి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడైనా, ఇది మతం కాదు కదా. ఈజ్ ఇట్ రిఫర్డ్ పురుషుడు అనేటటువంటి సాంఖ్యంలో చెప్పిన పురుషుడు ఈశ్వరుడు ఒకటేనా? ఈజ్ ఇట్ సింప్లీ ఎ సింబల్ ఫర్ ఫోకస్ డివోషన్? Criticism, because Patanjali is vague, later interpretations widely differ. Some say Ishvara, Vishnu or Shiva. Ishvara ante Vishnuva, Shivuda. Some specialists, especially scholars like Bairak says it's a concept, not a personal god, personal deity ante oka moorthi anamata. Adi concept తప్పించి ఒక పర్సనల్ దేవుడు ఈశ్వరుడు విష్ణుమూర్తి శివుడు ఇట్లాంటి ఏం చెప్పలేదు, ఒక కామన్ గా ఒకటి చెప్పాడు అని చెప్పేదాన్ని. దిస్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ మేక్స్ సూత్ర ఫిలాసఫికల్లీ వీక్ కంపేర్డ్ టు ది స్ట్రాంగ్ లాజిక్ అని అదర్ సూత్రాలు. ఎందుకు ఇతర సూత్రాల్లో చెప్పినంత ఆథెంటిసిటీ ఈశ్వరుడి దగ్గర చెప్పలేకపోయాడు అని చెప్పి చాలా మంది అన్నారు. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇవే చదవాలి మీరు. ఇవి చదవకుండా ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వర ప్రణిధానం చేస్తే అసంప్రజ్ఞాత సమాధి వస్తుంది, ఇది చదివడం శుద్ధ వేస్ట్. కాబట్టి డిస్కషన్ ఉండాలి, అది కూడా హెల్తీ డిస్కషన్ ఉండాలి. అందుకని డిపెండెన్స్ ఆన్ ఫెయిత్ వర్సెస్ సెల్ఫ్ ఎఫర్ట్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటి, డైరెక్ట్ గా ఫెయిత్ పెట్టేశాడు. ఇంతకుముందేమో సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టాడు. ఇంతకుముందు శ్రద్ధ, వీర్య, స్మృతి, ప్రజ్ఞ అని చెప్పాడు కదా. యూ కెన్ ఆల్సో జస్ట్ సరెండర్ అండ్ బి క్యారీడ్ టు సమాధి. ఇదన్నా చేసుకో, శ్రద్ధతో చేసుకో, వీర్యంతో చేసుకో, స్మృతితో చేసుకో, ప్రజ్ఞ చేసుకో, లేదంటే ఈశ్వర ప్రణిధానాత్మ అంటే
ఈశ్వరుడికి సరెండర్ అయిపోయినా ఓకే అన్నాడు. క్రిటిసిజం ఏంటంటే సమ్ థింకర్స్ సే ది షార్ట్ కమ్ సీమ్స్ టు అండర్మైన్ ది రెగరస్ ప్రాక్టీసెస్. ఏంటంటే అరే నువ్వు అప్పుడే కదా నువ్వు అష్టాంగ యోగం చేయమని చెప్పావు. అష్టాంగ యోగం అంటే చాలా కష్టమైన పని కదా. అంత కష్టమైన పని చెప్పి ఆయన్ని వదిలేసుకో, జస్ట్ దండం పెట్టుకో, ఈశ్వరుని నమ్ము. మరి ఇంత కష్టమైన పని ఎందుకు చెప్పావు నువ్వు మరి మాకు? అది ముందే ఇక్కడ చెప్పేస్తే ముందే మేము ఈశ్వర ప్రణిధానం చేసుకునేవాళ్ళం కదా. మరి ఎంత గోల్ ఎందుకు చెప్పాం, మాకు ఇంత సోది చెప్పి ఇప్పుడు ఏం అవసరం తూర్పు దిద్దు అన్నం పెట్టి అంటావేంటి? ఎస్, ఇది కూడా అడిగారు ఆయన. ఇది కూడా ఆయన లేడు కాబట్టి మనం డిస్కషన్ కోసం తీసుకోవాలి తప్పదు. ఎందుకంటే అంతా చేసి ఎంత కష్టపడి 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 ఏదో కథ చెప్తారు కదా. ఒక ఒక ఒకడు చెట్టు కింద హాయిగా కళ్ళు మూసుకుని చేతులు తలకని పెట్టి కాలు మీద కాలేసుకుని పైకి ఆకాశంలో చూస్తూ ఆలోచిస్తాడంట. జస్ట్ లైక్ దిస్ టైం పాస్, టైం కిల్ చేస్తాడు. ఈ లోపల పెద్ద ఆయన వచ్చాడు. ఏంట్రా రే బుద్ధి ఉందా లేదా నీకు? కాళ్ళు జాబి కాలు మీద కాలు వేసుకుని చెట్టు కింద పడుకుని ఆకాశంలో చూసి పిచ్చకారులకు అనే బదులు ఏదైనా కష్టపడి పని చేసుకోవచ్చు కదా అన్నాడు. కష్టపడి పని చేస్తే ఏమొస్తుంది అన్నాడు. ఏం చేయమంటావు అని అన్నాడు. ఏముంది, అడవి ఉంది కదా, అడవిలో పొలాలు కొట్టుకోనన్నాడు. పొలాలు కొట్టి ఏం చేయాలి అన్నాడు. ఏముంది, పొలాలు కొడతావు, మోపు కింద కట్టుకుంటావు, పక్కన ఊరు తీసుకెళ్తావు, అమ్ముకుంటావు. అమ్ముకుంటే ఏమొస్తుంది అని. అమ్ముకుంటే డబ్బులు వస్తాయరా? డబ్బులతో ఏం చేయమంటావు అని అడిగాడు. డబ్బులతో ఏం చేస్తావురా? ఇంకా 4 మోపులు కొంటావు, డబ్బులు పేర్చుకుంటావు. ఆ డబ్బులు పేరిన తర్వాత ఏం చేస్తావు? పెళ్లి చేసుకోరా అన్నాడు. పెళ్లి చేసిన తర్వాత ఏం చేయమంటావు? పెళ్లి చేసిన తర్వాత ఇల్లు కట్టుకోరా. ఇల్లు కట్టిన తర్వాత ఏం చేయమంటావు? ఇల్లు కట్టిన తర్వాత పెళ్ళాన్ని తెచ్చుకో. తర్వాత ఏంటంటే ఇవన్నీ వచ్చేసినాయి. వచ్చిన తర్వాత పోనీ ఇవన్నీ వచ్చినాయి అయ్యా, నాకు అన్ని పెళ్ళం వచ్చి పిల్లలు వచ్చి డబ్బు వచ్చింది, ఆస్తి అంతా వచ్చింది. అప్పుడు ఏం చేసి అయ్యో కాళ్ళ మీద కాలేసి పడుకోరా అన్నాడు. ఈడన్నాడు, అరే గుర్తుందా లేదా, నేను చేస్తున్న పని ఇదే కదా అన్నాడు. పాయింట్. అలాగా మరి ఇంత పని చేయడం ఎందుకు? సో ఇట్లాంటివి వస్తాయన్నమాట. ఇలాంటి పాయింటే వచ్చినప్పుడు ఇంత కష్టపడి శ్రద్ధ అన్నావు, వీర్యం అన్నావు, స్మృతి అన్నావు, సమాధి అన్నావు, ప్రజ్ఞ అన్నావు, అన్ని మన ఈశ్వర ప్రణిధానం అంటావేంటి? ఇది చాలా వీక్ పాయింట్ కదా అంటే సమ్ థింకర్స్ సే ది షార్ట్ కట్ సీమ్స్ దిస్ ఇస్ అ షార్ట్ కట్. గుర్తుపెట్టుకో ఎందుకు షార్ట్ కట్ చెప్పాడు. అండర్మైన్ ది rigorous practices and discussed earlier, it could be interpreted as a promoting dependency. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మీద నువ్వు కష్టపడి పనిచేసే తత్వాన్ని తీసేసి, అష్టాంగ యోగాన్ని తీసేసి డైరెక్ట్ గా నువ్వు ఒక వ్యక్తికి దండం పెడితే అయిపోతుంది ఎందుకు అన్నావు అని అడుగు. ఎస్, ఎగ్జాక్ట్ ఇలాంటివన్నీ కూడా రావాలి. ఇలాంటి ఆలోచన డైరెక్ట్ గా చెప్పాడు కదా పతంజలి చెప్తే గొప్పది అనుకోవడం కాదు. పతంజలి చెప్తే కాదు, దేవుడు చెప్పినా కూడా మనం కొద్ది గొప్ప ఆలోచించాం. నాట్ యూనివర్సల్ అప్లికబుల్. సో ప్రపంచం అంతటికి ఇది అప్లికబుల్ కాదు. ఈశ్వర ప్రణిధాన హెవీలీ డిపెండ్ ఆన్ ద ఇండివిజువల్ కెపాసిటీ ఫర్ డివోషన్. నాకు భక్తి ఉంది చేసుకున్నా, భక్తి లేకపోతే ఏం చేయాలి మరి? అప్పుడు పీపుల్ ఆర్ న్యాచురల్లీ రేషనలిస్ట్, స్కెప్టికల్ ఆర్ నాన్ డివోషనల్, లైక్ ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధిజం, జైనిజం ఆర్ నాస్తికులు. మరి వీళ్ళకి అప్లికబుల్ కాదు కదా. దేవుడు దండం పెట్టమంటాడు, మీ ఫైండ్ ది పాత్ ఇంపాసిబుల్ ఆర్ మీన్. ఇప్పుడు వరకు యోగా చేస్తారా? యోగా చేస్తున్నారు. నాకు చాలా మంది నా యోగా క్లాస్కి వచ్చినప్పుడు అనేవాళ్ళు, మీరు ఏంటంటే ఎవరు మీ ఎదురుగుండా కానీ వెనకాల ఎవరు బొమ్మలు ఉండవు, దేవుడు పూజ చేయరు, మీరు ప్రతి చోట నేను పుగలి 100 యోగా క్లాస్కి వెళ్ళి ప్రతి యోగా క్లాస్ లో కూడా ఎవరు కూడా నమస్కారం పెట్టిస్తారు, పలానా దేవుడు అంటారు, ఈ దేవుడు అంటారు, కనీసం గురువు గానే నమస్కారం పెట్టమంటారు. మీరు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర అనే శ్లోకం కూడా చెప్పరు ఏంటంటే మీరు నన్ను చాలా మంది అడిగారు. సో ఉంటారు నాలంటాడు కూడా ఉంటారు, ఎవరు దేవుడు ఎవరో కాదు, నువ్వే దేవుడు, నీకు నువ్వు పూజించుకో అంటాను నేనైతే. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి దిస్ ఈశ్వర ప్రణిధాన ఇస్ నాట్ యూనివర్సల్ మెథడ్ ఫర్ ఆల్ యోగిస్. యోగా అంతా మంచిదే, యోగాలో దేవుడిని ఎందుకు పెట్టామంటాను నేనే అంట. నేనే ఎప్పుడు కూడా మీకు దేవుడు నమస్కారం చేయండి, దేవుడికి కళ్ళు మూసుకుని నమస్కారం, నేను ఎప్పుడు ఏ దేవుడికి చెప్పినట్టు గుర్తులేదు. మరి మేము ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్. నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళు అరే యోగా అంత మంచిది, ప్రాణాయామం అంత మంచిది, మెడిటేషన్ అంత మంచిది, ఆ తర్వాత దేవుడు ఎందుకు ఇక్కడ, ఈశ్వరుడు ఎందుకు? ఎస్, కాబట్టి ఇంత గొప్ప శాస్త్రంలో నువ్వు ఎందుకు పెట్టావని అడుగుతా ఉంటాను. సో నెంబర్ 5 ఈజ్ లాటర్ బుద్ధిస్ట్ క్రిటిక్.
అంటే తర్వాత బుద్ధిస్ట్ స్కాలర్స్ who encountered yogic thought criticized the idea as an Ishvara because Buddhism teaches no permanent self or God. Salvation comes through insight, mindfulness, and compassion, not through surrender to a higher being. సో బుద్ధిజం ఏం చెప్తుంది? అప్పుడు బుద్ధిజం చాలా స్ట్రాంగ్ గా ఉండేది, గుర్తుపెట్టుకోండి. బుద్ధుడు తర్వాతే పతంజలి వచ్చాడు. కాబట్టి బుద్ధిజం అంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు బుద్ధిస్టులు ఏమంటారు? ది సూత్ర ప్రమోట్స్ అటాచ్మెంట్ టు ఎన్ ఎక్స్టర్నల్ కాన్సెప్ట్ రాదర్ దాన్ ట్రూ ఫ్రీడమ్. నీకు స్వేచ్ఛ లేదురా, స్వేచ్ఛ లేదు. నీలో ఉండే వాడిని వెతుక్కోవాలి తప్పించి ఇంకొకటి ఎవరినో పట్టుకుని బయట పెడుతున్నావు, వాడికి ఎందుకు నమస్కారం పెట్టమన్నావు అనేది బుద్ధిస్టులు అడుగుతారు. కాబట్టి దీని అందరికీ సమాధానం తర్వాత వస్తుంది. ఓకే, ఫైనల్ నోట్ ఏంటంటే, డిస్పైట్ ఆల్ దీస్ క్రిటిసిజమ్స్, మెనీ గ్రేట్ టీచర్స్ లైక్ రామానుజ, చైతన్య ప్రభు ఉన్నారు కదా, ఇస్కాన్ అంటారు కదా, హరే రామ హరే కృష్ణ. సో ఆర్ ఈవెన్ సమ్ మోడర్న్ యోగిస్ సే దట్ ఫర్ సమ్ పీపుల్ డివోషన్ భక్తి ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ న్యాచురల్ పాత్ టు అల్టిమేట్ ఫ్రీడమ్. సో కాబట్టి ఓకే, ఇన్ని క్రిటిసిజమ్స్ ఉన్నా కూడా డివోషన్ అనేది ఒక మంచి విషయమే, నాకు ఒప్పుకుంది. ఎందుకంటే కొంతమంది ఆసనాలు వేయలేరు, కొంతమంది ప్రాణాయామం చేయలేరు, కొంతమంది మెడిటేషన్ చేయలేరు. అలాంటి వాళ్ళకి దేవుడికి దండం పెడితే అయిపోతుంది కదా అనుకుంటారు. ఇలాగ ఇంకొకటి చెప్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇది కూడా చాలా సార్లు చెప్తాను. ఒక ఆయన ఉన్నాడు, నాస్తికుడు, దేవుడు అంటే నమ్మడు, అస్సలు దేవుడు నమ్మడు. కానీ ఆయన ఆఖరి క్షణాలు వచ్చింది, వచ్చేసినప్పుడు చుట్టూ ఉన్న చుట్టాలందరూ వచ్చి, అని ఇప్పటి వరకు నువ్వు దేవుడు అని లేడన్నాడు. ఈయన ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు, దేవుడు లేడన్నారు, కనీసం ఇప్పుడైనా కొద్దిగా నారాయణుడు నారాయణ అంటే వైకుంఠానికి వెళ్ళిపోతాడు, లేదంటే అనవసరంగా నరకానికి వెళ్ళిపోతాడని చెప్పి మా అన్నట్టు అందరూ ఆలోచించి దగ్గరికి వెళ్ళి నారాయణ అని అన్నారు. నేను నాస్తికుడి నన్నో అన్నాడు. కొన్ని శివ నమశివాయ అనమాట, నో అన్నాడు. ఏ పేరు చెప్పినా నో అన్నాడు, నేను నాస్తికుని అన్నాడు. కనీసం ఎవరో వాళ్ళకి తెలివైన వాళ్ళు ఉంటారు కదా, ఆ తెలివైన వాళ్ళు వచ్చి అలా కాదుగా నారాయణ అనే పదంలో సగం అన్నా చాలు, వీడు సగం స్వర్గానికి వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఒక జనపనార ఉంటుంది కదా, జనపనారం తీసుకొచ్చి ఇదిగో ఇదేంటి అని అన్నాడు. అంటే నారా అంటాడని చెప్పేసి, నారా అంటే సగం వస్తుందని చెప్పేసి ఆయన ఏమన్నాడంటే పీచు అన్నాడు. కొంతమంది ఆడికి ఎంత చెప్పినా ఇంతే, నారా అనేపోతే పీచు అన్నాడు అంటాడు. ఇంకా ఆడికి స్వర్గం ఇంటికి వెళ్తాడు. కాబట్టి ఇదొక మార్గము, ఎంత క్రిటిసిజం ఉన్నా కూడా ఇదొక మార్గము. ఓకే, సో ఇది ప్రక్షిప్త. సమ్ మోడర్న్ స్కాలర్ అంటే ప్రక్షిప్తం ఎవరైనా యాడ్ చేశారా, కమ్మలు కట్టారా, ఆకులు కట్టారా, సస్పెక్ట్ ఇట్ మైట్ బి ఏ ప్రక్షిప్త, బట్ దెర్ ఈస్ నో ఫైనల్ ప్రూఫ్ దట్ ట్రెడిషనల్ ఇండియన్ కామెంటేటర్స్ యాక్సెప్ట్ దిస్ ఇస్ అన్ ఆథెంటిక్. కాబట్టి ఎందుకంటే 23 నుంచి 30 శ్లోకం వరకు ఈశ్వరుడు 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 అని చెప్పాడు. అలా కాకుండా మిగతా శ్లోకాల తర్వాత కూడా చెప్పాడు. కాబట్టి ఇది ప్రక్షిప్తం కాదు అని చెప్పేశాడు, అయిపోయింది. సో దీని గురించి చాలా 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 ఉందండి. సో తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో కానీ ఇవాళ మీతో మాట్లాడడానికి ఇంకొక పాయింట్ దొరికింది నాకు. ఎందుకంటే 5వ శతాబ్దంలో వ్యాసుడు కూడా ఉందని చెప్పాడు. ఈశ్వర ప్రణిధానం మాట్లాడాడంటే అది ఉందని అర్థం. సో మిగతా అన్ని కూడా. సో బట్ కాశ్మీర్ శైవిజం తర్వాత ఇదే సూత్రం మళ్ళీ లాస్ట్ టైం చెప్పాను, భగవద్గీతలో కూడా ఉంది. ఓకే, భగవద్గీతలో ఉంది. భగవద్గీతలో ఉన్నటువంటి ఈశ్వర ప్రణిధానానికి సరెండర్కి దీనికి అంటే డిఫరెన్స్, అది కూడా చెప్తాను. అదేకంటే తెలుసుకునే ముందు నాకు కావాల్సింది ఏంటంటే, అసలు భారతదేశంలో అసలు ఈ భక్తి అనేది ఎట్లా పుట్టింది, దేవుడు అనే కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది? అందరూ కూడా ఓపెన్ మైండ్ తో వినండి. మీకు ఆల్రెడీ మీకున్నటువంటి గుణాలు, మీకున్న లక్షణాలు, మీకున్న భక్తి ప్రపత్తులను అలాగే ఉంచుకోండి. నేను వాటిని చెరిపేమంటలేదు, అలాగే ఉంచుకొని కొద్దిసేపు ఈ మాటలు విని ఆ తర్వాత ఈ భక్తి ఎట్లా వచ్చింది మీలోకి,
ఎవరు ప్రవేశపెట్టారని మీకు అర్థం చేసుకోండి, తర్వాత డిస్కస్ చేసుకోండి. నేను మీకు క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. బట్ అసలు భారతదేశంలో అసలు మొట్టమొదటి ఎలా మొదలైంది ఈ భక్తి అనేది, డివోషన్ అనేది? సో ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటే ఇంచుమించుగా 1750 బీసీ, 500 బీసీ అంటే బుద్ధుడు వచ్చే వరకు, 633 అంటే 600 నుంచి బుద్ధుడు వచ్చేసాడు బీసీలో. అప్పటి వరకు మనకి భారతదేశంలో వేదాలు చాలా ప్రాముఖ్యత పొంది అందరికీ వేదాల్లో చాలా వేదాలే మనకి ప్రముఖమైనటువంటి ఒక ఇదనమాట. అంటే ఆథెంటిక్ టెక్స్ట్, ఆథెంటిక్ రూల్స్, రెగ్యులేషన్స్. ఇప్పుడు మనకి ఎట్లా అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఈ దాన్ని ఏమంటారు, ఇది అందరికి ఒకటే రూల్స్ కదా, ఆ రూల్ ప్రకారమే వేదాలు ఉంటాయి. ఆ వేదాల్లో మొట్టమొదటి ఎర్లియస్ట్ హిందూ డైటీస్, భారతదేశంలో మొట్టమొదటి దేవుళ్ళు ఎవరు అకార్డింగ్ టు వేదాస్? అగ్ని మొట్టమొదటి దేవుడు. రెండవది ఇంద్రుడు అంటే మళ్ళీ మీకు అన్ని సినిమాల్లో చలపతిరావు కనిపిస్తా ఉంటాడు. మన సినిమాలో ఏ సినిమాలో చూసినా చలపతిరావు ఇంద్రుడు. ఆ ఇంద్రుడిని వదిలేసాడు, ఈ ఇంద్రుడు వేరు. ఇంద్రుడు అనేవాడు ఒకడు. తర్వాత వరుణ అండ్ వాయు, వీళ్ళే వేదాల్లో కనిపించాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనకి దేవుడు అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో మనం జాగ్రత్తగా ఆలోచించాం. ఓపెన్ మైండ్ తోటి ఉండండి. ఎందుకంటే మొట్టమొదటి మనకు వేదాలే మీరు నమ్ముతుంటే వేదాల్లో చెప్పిన దేవుళ్ళు వీళ్ళే. అగ్ని ఉన్నాడు, ఇంద్రుడు ఉన్నాడు, వరుణ అండ్ వాయు, వీళ్ళు వేదాల్లో చెప్పిన దేవుడు. ఆ తర్వాత ది కాన్సెప్ట్ ఆఫ్ బ్రహ్మన్, ది అల్టిమేట్ రియాలిటీ ఎమర్జ్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, లేటర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ త్రిమూర్తి. తర్వాత ఇప్పుడు ఇది బ్రహ్మన్ అంటే 500 నుంచి తర్వాత బ్రహ్మన్, ముఖ్యంగా ఉపనిషత్తులన్నీ కూడా బ్రహ్మన్ అంటే ఇంచుమించుగా చెప్పాలంటే పరమాత్మ. గుర్తుపెట్టుకోండి, పరమాత్మ అంటే ఈ బ్రహ్మన్ అంటే మీరు మనకి మూడు తలకాయలు ఉండి తెల్లగడ్డ ఉండుకుని ఏదో పక్కన సరస్వతి దేవి ఒక వీణ వాయించుకుంటు, ఈ బ్రహ్మ కాదు. బ్రహ్మన్ అంటే పరబ్రహ్మ, అంటే అల్టిమేట్ గాడ్. అంతకుముందు ఏమనుకున్నాం గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. అగ్ని అనుకున్నాం, ఇంద్రుడు అనుకున్నాం, వరుణుడు అనుకున్నాం, వాయువు అనుకున్నాం. వీళ్ళు దేవుళ్ళు అన్నారు, వీళ్ళు అల్టిమేట్ అన్నారు. తర్వాత 500 తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఉపనిషత్తులు అన్నాయో, ఉపనిషత్తులో బ్రహ్మే అల్టిమేట్ అన్నారు. బ్రహ్మ అంటే చెప్పారు, ఆ బ్రహ్మ కాదు, ఈ బ్రహ్మ పేరు. తర్వాత క్లాసికల్ పీరియడ్ వచ్చి అంటే 200 బీసీఈ నుంచి 200 బీసీ అంటే 500 దాటిపోయింది. ఈ మధ్యలో ఇంకెవరున్నారంటే బుద్ధుడు వచ్చాడు, తర్వాత జైనులు వచ్చారు, మహావీర్ జైన్. వీళ్ళు కూడా దేవుళ్ళని వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ పక్కన పెట్టేశారు. మన బుద్ధిజం జైనిజం తర్వాత మాట్లాడు. కానీ మన హిందూయిజం ఏదైతే మనం అనుకుంటున్నామో, ఆ హిందూయిజంలో బ్రాహ్మణ్ తర్వాత త్రిమూర్తి కాన్సెప్ట్ వచ్చింది. త్రిమూర్తి ఎప్పుడు 200 బీసీఈ నుంచి 1200 సిఈ, అంటే ఇంచుమించు 1200-1400 సంవత్సరాలు, 1400 ఇయర్స్ వరకు కూడా అప్పుడు కాన్సెప్ట్ త్రిమూర్తి అంటే ఎవరు? బ్రహ్మ, విష్ణు అండ్ శివ. దిస్ ఇస్ నాట్ ఈశ్వర. ఇక్కడ ఈశ్వరుడు కాదు, మళ్ళీ శివుడు. ఈ శివుడు మళ్ళీ రుద్రుడు రూపంలో మన వేదాల్లో ఉన్నాడు, అది వేరే, దాని గురించి మళ్ళీ వేరే మాట. కానీ నేను సింప్లిఫై చేసి మాట్లాడుతున్నాను. తర్వాత త్రిమూర్తి కాన్సెప్ట్ వచ్చి బ్రహ్మకి, విష్ణుకి, శివుడికి, ముగ్గురికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రైమరీ డైటీస్ ఆఫ్ ద హిందూ ట్రినిటీ గెయిన్డ్ ప్రామినెన్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. అంటే 1200 అంటే 13వ శతాబ్దం వరకు కూడా ఈ త్రిమూర్తుల మీదే భక్తి అంతా నడిచింది. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంట్రెస్టింగ్. నేను చాలా బ్రీఫ్ గా చెప్తాను, నేను డీటెయిల్ గా అంటున్నా మీకు అర్థం అవడానికి. తర్వాత ఎపిక్ లిటరేచర్, ఎప్పుడైతే మహాభారత, రామాయణ, మేజర్ ఎపిక్స్, ఇతిహాసాలు అంటాం కదా,
ఇతిహాసాలు వచ్చి were written during this period introducing practice like Krishna, Rama and Hanuman. ఏది ఈ డ్యూరింగ్ దిస్ ఈ 1200 BC నుంచి 1200 ACE. ఇప్పుడు ఏడి అన్నాం, ఇప్పుడు ఏసీ అన్నా, ఆఫ్టర్ క్రిస్టియన్ ఇరా. సో ఇప్పుడు మనకి ఎపిక్స్ వలన ఎందుకు వచ్చారు ఈ దేవుళ్ళు? ముఖ్యంగా రామాయణ మహాభారతాలు చాలా ఫేమస్ అయ్యి దాంట్లో ఉండే క్యారెక్టర్స్ మనం దేవుడి కింద మార్చుకున్నాం. పెట్టుకోండి, ఓపెన్ మైండ్ తో వెళ్ళండి. తర్వాత రైజ్ ఆఫ్ న్యూ డైటీస్ వచ్చినాయి ఎక్కడ ఈ 200 నుంచి బీసీ నుంచి 1200 ఏడీలో ఏసీలో డైటీస్ లైక్ గణేష, సరస్వతి అండ్ పార్వతి ఆల్సో స్టార్టెడ్ గెయినింగ్ ప్రామినెన్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఆ తర్వాత మెల్లగా ఈ ముగ్గురు దేవీ దేవతలు కూడా, గణేశుడు, పార్వతి, సరస్వతి, వీళ్ళు కూడా మనకి హిందూ మతంలోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడున్న దేవతలు ఎవరు కూడా ఒకేసారి ఎంటర్ అవ్వలేదు. డెవలప్మెంట్ ఆఫ్ పురాణాస్, తర్వాత పురాణాలు వచ్చిన తర్వాత ఏ కలెక్షన్ ఆఫ్ హిందూ మైథాలజికల్ నారేటివ్స్ వర్ ఆల్సో డెవలప్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఈ 1200 ఏసీ వరకు, అంటే 13వ శతాబ్దం లోపులోనే ఈ మార్పులన్నీ జరిగినాయి. ఇప్పటి నుంచి 200 నుంచి 2nd century BCE నుంచి 12th century AD లోపల మొత్తం ఇవన్నీ కూడా డెవలప్ అయింది, అంతకు ముందు లేదు. సో మిడివల్ పీరియడ్ అంటే 1200 AD నుంచి 1500, ఈ 300 సంవత్సరాలు ఇంకా మార్పులు జరిగిపోయి. Continued popularity of deities. The deities established during the classical period continued to be widely worshipped, with their stories and rituals being further developed. అప్పటి వరకు దేవుడు అంటే నమస్కారం పెట్టేవాడు. అప్పటి నుంచి ఏంటంటే దేవుడు అంటే పొద్దున్న సుప్రభాతం, రాత్రి మళ్ళీ పవళింపు సేవ, మధ్యలో మహానివేదనలు, ఈ పూజలు ఇలా చేయాలి, శివుడికి అయితే ఈ పూజలు చేయాలి, విష్ణుమూర్తికి అయితే ఈ పూజలు చేయాలి, శివుడికి అయితేనేమో మీకు మారేడు ఆకు పెట్టాలి, ఈశ్వరుడికి అయితే తులసి దళాలు పెట్టాలి, అలాగే ఈశ్వరుడికేమో పలానా ఆహారం పెట్టాలి, వైష్ణవుడికి అయితే ఈ చక్కెర పొంగలి, దద్దోజనం ఇట్లాంటివి పెట్టాలి. ఇట్లాంటి అంటే దేవుణ్ణి బట్టి ఆహారం, దేవుణ్ణి బట్టి పూజలు, దేవుణ్ణి బట్టి కథలు, ఆ దేవుణ్ణి బట్టి ఏ ఆకుతో పూజించాలి అనేవన్నీ కూడా ఈ మిడివల్ పీరియడ్ అంటే 1200 నుంచి తర్వాత బాగా డెవలప్ అయ్యింది. సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రీజనల్ ట్రెడిషన్స్, ది రైజ్ ఆఫ్ రీజనల్ ట్రెడిషన్స్ అండ్ డివోషనల్ మూవ్మెంట్స్ సచ్ as వైష్ణవిజం అండ్ శైవిజం ఫర్దర్ షేప్ ది వర్షిప్ ఆఫ్ హిందూ డైటీస్. తర్వాత మెల్లమెల్లగా ఈ శైవిజం ఎస్పెషల్లీ ఇన్ సౌత్ ఇండియా, వైష్ణవిజం ఎస్పెషల్లీ ఇన్ నార్త్ ఇండియా, ఈ రెండు కూడా విపరీతంగా డెవలప్ అయిపోయింది. అక్కడ వైష్ణవులు గొప్పవాడు అంటే ఇక్కడ శైవులు గొప్పవాడు అన్నారు. అలాగే మనకి మీకు ఆ సినిమా కూడా ఉంది, దశావతారం సినిమాలో చాలా క్లియర్గా చూపిస్తా ఉంటారు. సో వైష్ణవులకి శైవులు, అది మళ్ళీ సౌత్ ఇండియాలో జరిగింది. ఆ తర్వాత 1200 తర్వాత జరిగింది అన్ని కూడా. సో ఇన్ని రకాలుగా మోడర్న్ పీరియడ్ లో 1500 నుంచి ఆన్వర్డ్స్ పెర్సిస్టెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ డైటీస్, ఇంకా దేవుళ్ళు పెరిగిపోయారు. ది ట్రెడిషనల్ హిందూ డైటీస్ కంటిన్యూ టు బి వర్షిప్డ్ అండ్ సెలబ్రేటెడ్ ఇన్ డైవర్స్ వేస్, రిఫ్లెక్టింగ్ ద రిచ్ అండ్ ఎవల్యూషన్ నేచర్ ఆఫ్ హిందూ ట్రెడిషన్. ఇక్కడ నుంచి హిందూ ట్రెడిషన్, అమ్మ మైక్ ఆఫ్ చేస్తున్నారు, ఆఫ్ చేసుకుంటే ఎవరు. ఆ తర్వాత ఏమైంది, ఇంకా తర్వాత భక్తి మూమెంట్స్ వచ్చినాయి. అప్పటి వరకు మనం దేవుణ్ణి పూజించేవాళ్ళం, తర్వాత ఆరాధించడం మొదలుపెట్టాం, పూజలు చేయడం మొదలుపెట్టాం. వాజ్ ఎ సిగ్నిఫికెంట్ రిలీజియస్ సోషల్ రిఫార్మ్ మూమెంట్ ఇన్ ఇండియా, ఎంఫసైజింగ్ పర్సనల్ డివోషన్. భక్తి ఉండాలి, ఏ సింగిల్ గాడ్, ఓ సింగిల్ గాడ్నే ఉండాలి. అంటే మాకు కులదైవం, వైష్ణవులందరూ ఒకడిని, శైవులందరూ ఒకడిని, ఇలా కులదైవాలు వచ్చేసింది. అలాగే ఇట్ ఎమర్జ్ డ్యూరింగ్ ది మిడివల్ పీరియడ్, particularly between the 7th and 18th centuries, and aimed to challenge the rigid caste system and promote social equality. ఎందుకు వచ్చిందంటే ఈ భక్తి ఉద్యమం ఎందుకు గుర్తుపెడు, మంచికే వచ్చింది. ఎందుకు క్యాస్టిజం వచ్చేసి ఒకళ్ళు కొట్టుకోవడం వచ్చేసి వాళ్ళని ఒక దారిలో ఇద్దరే, దేవుడు అందరూ ఒకటికేరా, వీళ్ళందరూ ఏళ్ళ పూజించండి, వీళ్ళందరూ ఏళ్ళ పూజించండి అని వాళ్ళు కొట్టుకోవచ్చు. కానీ మాక్సిమం సోషల్ ఈక్వాలిటీ తీసుకురావడానికి ఉపయోగపడింది. ది మూమెంట్ originated in South India
and gradually spread to the across the country, impacting both religious and social structures. తర్వాత ఇవన్నీ కూడా మెల్లగా ఈ భక్తి అనేది మూమెంట్ కింద మారిపోయింది. సో ఈ భక్తి ఎలాంటిది? నవవిధ భక్తి మార్గాన్ని మనకి పోతనాచార్యుడు చెప్పాడు. ఇది మనకి భాగవత పురాణంలో తీసుకున్న సంస్కృతిలోది తెలుగు భాగవతం రాసినప్పుడు ఏమైనా నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. 9 రకాలుగా దేవుణ్ణి పూజించాలి అన్న. ఇంకా చెప్పాను కదా, దేవుణ్ణి పూజించడానికి కూడా వీళ్ళు మార్గాలు పెట్టేశారు. అంటే దర్ ఇస్ నో అదర్ వే. ఏదో ఈ 9 ఏదో నీ దేవుడు దొరికేస్తాడని చెప్పి. ఏంటంట? శ్రవణం. ఫస్ట్ వన్ ఇస్ శ్రవణం. వాట్ ఇస్ శ్రవణం? శ్రవణం అంటే వినడం. సత్పురుషుల వాక్యాలు, సద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వినోదం. భగవంతుని చేరువు కావడానికి శ్రవణం సులభమైన మార్గం. ఇది జ్ఞానానికి మార్గం చూపిస్తుంది. దీనివల్ల మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. 7 రోజుల్లో మరణిస్తానని తెలిసి కూడా 7 రోజుల్లో భాగవతం మొత్తం విని మోక్షాన్ని పొందినటువంటి పరీక్షిత్ మహారాజు శ్రవణ భక్తిలో 9 రకాల భక్తులు. శ్రవణ భక్తి అంటే చూడండి, మనకి రేడియోలో, టీవీల్లో, స్టేజ్ల మీద మనకి దాన్ని ఏమంటారు, ప్రవచనకారులు ఉన్నారు. ఈ ప్రవచనం చెప్పేది ఏంటంటే వాళ్ళు భక్తి మార్గాన్ని మనకి చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. అంటే విన్నందువల్ల ఇది ఒక భక్తి అన్నమాట. జాగ్రత్తగా 9 రకాల భక్తులు చెప్తారు. సో ఇంకెక్కడికి లేకుండా మేము బిగించుతున్నారనమాట. ఇక్కడ అరే పెద్దవాళ్ళు చెప్తారు, ఆ గ్రంథాలు చెప్తారు, విను. దేవుడి గురించి మంచి మాటలు చెప్తారు, ఎస్ విన్నారు. సో నెక్స్ట్ కీర్తనం, రెండోది వచ్చింది కీర్తన భక్తి. వాట్ ఈస్ కీర్తన భక్తి? భగవంతుని మహిమలను నిరంతరం కీర్తించడం. కీర్తన భక్తి విధానం అంటే పాటలు పాడడం, భగవంతుని సాక్షాత్కారం చేసుకోవడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది. నారదుడు, తుమ్మరుదుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనారులు, అన్నమయ్య, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తి వాళ్ళు పాటలు రాస్తారు. పాటలు రాయడం, పాటలు పాడడం. ఇందాకేమో వాళ్ళు ఎవరో చెప్పింది విన్నారు, వీళ్ళే భక్తి ప్రపత్తులతోటి పాటలు పాడారు. ఇదొక భక్తి, కీర్తన భక్తి అంటారు. ఓకేనా? మీరు పాటలు పాడి దేవుడిని తెచ్చుకొని, అలాగే స్మరణం, భగవంతుని లీలలను మనసులో నిలుపుకొని ఆ లీలను నిరంతరం స్మరించడమే స్మరణ భక్తి విధానం. అంటే అంతా నువ్వేనయ్య అని చెప్పేసి ఆయన లీలను అలా మనసులో పెట్టుకుని నిరంతరం స్మరించుకో. స్వరూప స్మరణ అని 3. అంటే ముఖ్యంగా మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు, త్యాగరాజు వీళ్ళందరూ స్మరణ భక్తితో భగవంతుని చేరి ధన్యులయ్యారు. లేదంటే మనసులో అనుకో, జస్ట్ లైక్ మెడిటేట్. ఓకే. పాద సేవనం, భగవంతుని సర్వావయవాల్లో అత్యంత ప్రధానమైన పాదాలు. సర్వావయవాల్లో అత్యంత ప్రధానమైన పాదాలు. భగవంతుని పాదాలు భక్తితో సేవించడం పాద సేవనం భక్తి విధానం. అంటే పాద సేవన భక్తి. పాద సేవనం భక్తులు భగవంతుని చేసే పవిత్ర సేవలో సమానం గురించి మనం కాళ్ళు పట్టుకోవడం అనేది ఉంటుంది కదా. అందు గురించి గుహుడు, భరతుడు ఏం చేశాడు? రాముడు చెప్పులు పట్టుకున్నాడు, నెత్తులు పెట్టుకుని తిరిగాడు. అదొక రకమైన భక్తి. అలాగే గుహుడు లేదంటే ఇంకా మీకు అహల్యను కూడా ఆవిడ పాదాల మీద పడకపోయినా కూడా ఆ రాముడి పాద ధూళి తగిలినా కూడా ఆవిడకి శాపగ్ని వచ్చినవి. అంటే ఇలాంటి కథల ద్వారా ఈ పాద సేవనం అనేటువంటి మనకు తెలుస్తా ఉంది. అలాగే మరి మీరు గుడికి వెళ్ళినప్పుడు పాద సేవనం జరుగుతుంది. దేవుడిని ముట్టుకోనివ్వరు కదా. దేవుడిని ముట్టుకోనివ్వకపోతే మరి పాద సేవనం ఎట్లా జరుగుతుంది అంటే పాదుకలు, దేవుడి యొక్క శఠగోపం నెత్తులు పెడతారు కదా, దాని పాదుకలు ఉంటాయి. ఆ పాదుకలే మీకు దేవుడు పాదుకలు డైరెక్ట్ గా మీకు పాద సేవనం జరిగిపోయింది. ఇది ఒక రకమైన భక్తి. అండ్ అర్చనం, భగవంతుని ప్రతిరోజు తులసి పుష్పాలు, ఇతర సుగంధ ద్రవ్యాలను అర్పించి అర్చనారూపంలో దేవుడు పూజించడం అర్చన భక్తి. ఇది అర్చన చేసినా కూడా మనం పూజ చేస్తాం కదా, ఆకులు వేస్తాం, పువ్వులు వేస్తాం, ఆగ్రతలు తీస్తాం, గంటలు పడతాం, మన దీప ధూప నైవేద్యాలు ఇస్తా ఉంటాం, నైవేద్యం పెడతాం, పూజాది ద్రవ్యాలతో ధూప దీప నైవేద్యం నిత్యం దేవతలను అర్పించడం. ప్రస్తుత సమాజం ఇప్పుడు ఇక్కడ అర్చన అనేది ఎక్కువైపోయింది. ఈ విధానం విష్ణుదత్తుడు వంటి ఆళ్వారులు ఎంతో మంది భగవంతుడు నిత్య పూజ కైంకర్య చేసిన వాళ్ళు ముఖ్యంగా గుడికి వెళ్ళినప్పుడు
ఈ అర్చన భక్తే ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇన్ని రకాల భక్తులు ఉంటాయి. అంటే భక్తి మార్గంలో ఈశ్వరుని అన్నాడు కదా, ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరుని ఏం రకంగా అంటారు? వందనం. వందనం అంటే నమస్కారం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సర్వకాలాల్లో తన మీదే మనసు నిలిపించిన భక్తులను పూజింపని నమస్కరింపని బోధించాడు. ఎన్ని యాగాలు చేసినా శాస్త్రాలు చదివిన భగవంతుని నమస్కరించిన వాడు ఆ ఫలితాన్ని పొందిన. నమస్కారం అంటే ఏంటంటే యు ఆర్ యు ఆర్ సాక్రిఫైజింగ్ యువర్ ఈగో. మనం నమస్కారం పెట్టామంటే అవతలవాడు గొప్పవాడని మనం ఒప్పుకోండి. అవతలవాడు గొప్పవాడు ఒప్పుకున్నావంటే నువ్వు నీ ఈగో తగ్గిపోయిందని. అందు గురించి భగవంతునికి పెద్దవాడికి మనం నమస్కారం చేయడం అని. నేను ఎంత స్వామి నీ ముందు చాలా తక్కువవాడిని. శిరస్సు వంచి నమస్కారం అంటారు. శిరస్సు వంచామంటే యువర్ ఈగో వాస్ బ్రాట్ టు ది ఎర్త్. నీ ఈగో లేదు. అందుకని గురువులకి పెద్దలకి, ఓకే, పెద్దవాళ్ళందరికీ, దేవుడికి శిరస్సు వంచి నమస్కారం చేయడం వల్ల నీకు ఈగో తగ్గిపోతుంది. కాబట్టి వందనం, ఇది వందనం భక్తి. విదురుడు భీష్ముడు సార్. యా, లాస్ట్ లో ఉన్నట్టు దాంట్లో కూడా ఉందా? తర్వాత వస్తుంది. సో సో దాస్యం, ఇంకొకటి ఉంది దాస్యం. దాస్యం అన్నమాట తాను దాన్ని నమ్మిన దైవానికి దాసుడుగా ఉండకూడదు. అలానే దేవుడికి దాసుగా ఉండడం దాస్య భక్తి విధానం. ప్రతి మానవుడు తన ఇష్టమైన దేవుడికి ఎల్లప్పుడూ సేవకుడై, దాసుడై, భక్తి శ్రద్ధలతో పూజించారు. చూడండి, మనకి ఇప్పుడైతే మన సేవకులు అని పదం వాడకూడదు. ఒకప్పుడు మనకు సేవకులు ఉండేవాడు. దాన్ని ఏమంటామంటే వెట్టి ఇలాంటివి ఉండే కదా. మనకి ఇంట్లో కూలీ కదా, వెట్టి చాకరీ చేయడానికి కొనుక్కునేవాడు. వాడికి నోరు ఎత్తడానికి లేదు, తల ఎత్తడానికి ఏం లేదు. ఏ పని చెప్తే చేయడం. స్లేవ్స్ అంట. ఎగ్జాక్ట్లీ, స్లేవ్స్ ఉండేవాడు. నల్లవాళ్ళందరినీ కూడా స్లేవ్స్ కింద అమెరికా తీసుకెళ్తారు. అమెరికాలో స్లేవ్స్ ని మళ్ళీ బ్యాన్ చేసిన తర్వాత, మనకి ఆయన అబ్రహాం లింకన్ బ్యాన్ చేసిన తర్వాత, అప్పుడు ఇండియా నుంచి మన వాళ్ళందరినీ స్లేవ్స్ కింద అమ్మేశారు. అక్కడ మన స్లేవ్స్ కింద తీసుకెళ్ళారు. కూలీ అని పెట్టారు మనం పేరు. పాస్పోర్ట్ ని కూలీ అని రాసి మనం తీసుకెళ్ళిపోయి అక్కడ ఏదైతే స్లేవ్ చేశారో అంతకంటే అంటే పొలాలు, ముఖ్యంగా చెరుకు పండించడానికి మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా స్లేవ్స్ కింద తీసుకెళ్తారు అక్కడ పంటలు పండించడానికి. సో ఈ రకంగా దాస్యం అంటే ఏంటంటే నో క్వశ్చనింగ్. ఇంతకు ముందు వరకు మాట్లాడుకోవచ్చు, దేవుడి గురించి నమస్కారం చేసి తర్వాత మామూలు. కానీ దాస్యం అంటే ఏంటంటే ఎస్, ఐఎమ్ సరెండరింగ్, నేను దాసుడు. సో హనుమంతుడు మనకి బెస్ట్ దాస్యం. లక్ష్మణుడు కూడా చూడండి, పాప అన్నయ్యనా కూడా ఆయనతో పాటు కష్టాలు పడి ఇంకా మారు మాట్లాడలేదు. సీతాదేవి ఎన్నో తిట్టింది. ఏంటి రాముడు లేకపోతే నన్ను నువ్వు అందమిద్దామని చెప్పేసి నువ్వు రాముడు దగ్గరికి వెళ్ళమంటే నువ్వు వెళ్ళవా అని చెప్పేసి అభాండాలు వేస్తుంది. అది గీత గీసాడు లక్ష్మణ రేఖ అంటే. లక్ష్మణ రేఖ యాక్చువల్ గా మనకి ఒరిజినల్ టెక్స్ట్ లో లేదు. వాల్మీకి రాసిన టెక్స్ట్ లో లక్ష్మణ రేఖలు లేదు. తర్వాత పుస్తకాల్లో వచ్చింది. అయినా సరే లక్ష్మణుడి యొక్క దాస్యాన్ని మనం తక్కువ చేయడానికి లేదు. దాస్యం చేసినా కూడా మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇది ఒక భక్తి. సఖ్యం, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. సఖ్యం అంటే స్నేహం, అంటే దేవుడితోటి స్నేహం చేయడం. ఉదాహరణ, మీరు బుద్ధిమంతుడి సినిమా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. నన్ను పాలింపగా నడచి వచ్చితివా అని చెప్పేసి దేవుడి గురించి వచ్చిన తర్వాత ఆయనకి చక్కగా నన్ను వర్ణం తిను, ఆడేళ్ళలో చూస్తారేమో, రుక్మిణి అలుగుతుందేమో, సత్యభామ పాపకిస్తుందేమో, ఈయన పర్వాలేదు నా దగ్గరకు వచ్చావు కదా. జస్ట్ లైక్ ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ లాగా ఆయనకి స్నేహితుడి కింద, ఒక మంచి మిత్రుడితో చేసే స్నేహంతో కలగని మంచి లేదు. ఇక భగవంతుడితో స్నేహం చేస్తే ఎంతటి గొప్పలో తెలిపేదే సఖ్యభక్తి. సో భగవంతుడు సఖ్యం ఏర్పరచడం ముఖ్యంగా ధన్యుడు. కుచేరుడు చూడండి, కుచేరుడు అంత కృష్ణుడు స్టూడెంటే, కలిసి చదువుకున్నారు. అంత దేవుడి దగ్గరికి వెళ్ళాడు, కొన్ని అటుకులు పట్టుకెళ్ళాడు. అసలు కృష్ణుడు అటుకులు తినేవాడ? ఆయన పెద్ద సామ్రాజ్యానికి అధిపతి ఉన్నప్పుడు అయినా సరే దట్ ఈస్ స్నేహ. ఆయన ఆలోచించలేదు, ఆయన పెద్దవాడు కదా. సో అంటే ఆ స్నేహంలో ఉన్న దాన్ని చూసి కుచేరుడికి ఆ కృష్ణుడు అంత ఇదైపోతాడు. అర్జునుడు కూడా స్నేహమే. తర్వాత ఎప్పుడో అంటాడు, భగవద్గీత లాస్ట్ లో అంటాడు, ఏంటి ఇంత గొప్పవాడితో నేను బావా అన్నాను, నువ్వు బావేంటి నాకు, నువ్వు మహాపురుషుడు అని చెప్పేసి తర్వాత అన్నాడు. సుగ్రీవుడు కూడా
స్నేహపాత్రుడు. అర్థమవుతుందా? ఇన్ని రకాలుగా మనకి ఆత్మ నివేదన, ఇది ఫైనల్. ఆత్మ నివేదన నవభక్తి విధాల్లో చివరిది, అత్యంత శ్రేష్టమైనది ఆత్మ నివేదనం. ఈ భక్తి మార్గంలో ఇక మనకు జీవితంలో భగవంతుడు తప్ప ఇంకొక ధ్యాస లేదన్నట్టుగా ఏ పని చేసినా ఫలితం పొందినా కష్టంలో సుఖంలో ప్రతిదీ భగవదార్పణం అనుకుంటూ దేవునికి సర్వస్వ శరణాగతి. దిస్ ఇస్ యాక్చువల్ శరణాగతి. ఈ శరణాగతి చేయడం ఆత్మ నివేదన భక్తి మార్గం. భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి పాడు. సర్వం ఈశ్వరేచ్ఛ అంటారు. అంతా ఆయనకి, అంతా ఆయనకి భగవదార్పణం. ద్రౌపది, లాస్ట్ క్లాస్ లో మాట్లాడుతున్నాం. ద్రౌపది చూడండి, అంటే ఆ అమ్మాయికి ఇంకేం ఛాన్స్ లేదు. ఏకవస్త్ర, పెద్ద సభ, దాంట్లో భర్తలు ఉన్నారు, తర్వాత బావలు, మరుదులు, తాతలు, వీళ్ళందరూ ఉన్నారు. అలాంటి సభలో ఇంక ఛాన్స్ లేదు అమ్మాయి. అప్పుడు కృష్ణుడిని నువ్వే ఉన్నావని చెప్పేసి ఆత్మ నివేదన చేసుకుంది. కంప్లీట్. నా చేతులు ఏమి లేదు, అంతా నువ్వేం చేస్తావు నువ్వే చేసుకో. ఎస్, ఆత్మ నివేదనతో చేసినప్పుడు ద్రౌపదికి అక్కడ మంచి. అలాగే గజేంద్రుడు, ఇది కూడా లాస్ట్ టైం ఎప్పుడు చెప్పాను, ఎక్కడున్నా సరే పరిగెట్టుకు వస్తాడు. ఆత్మ నివేదనతో మనం ముందుకెళ్ళాలి. సో దిస్ ఇస్ హౌ భక్తి మార్గం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు దేవుడు అంటే ఎవరో లేరు, ప్రకృతే దేవుడు అనుకున్నది మనం. ఓకే, ప్రకృతిలో ఉన్నటువంటి గాలి, నిప్పు, వాటిని దేవుడు అనుకున్నాం. తర్వాత మెల్లమెల్లగా ఆత్మ వచ్చింది, ఆత్మ తర్వాత పరమాత్మ వచ్చింది, పరమాత్మ తర్వాత త్రిమూర్తులు వచ్చారు, త్రిమూర్తుల తర్వాత వైష్ణవం శైవం వచ్చింది, తర్వాత శక్తి వచ్చింది. శక్తి కూడా ఒక దేవుడు అన్నారు. ఈ ముగ్గురు కొట్టుకున్నారు, బతుకున్న వాళ్ళు బతికారు. మళ్ళీ తర్వాత భక్తి అనేటువంటి మూమెంట్ వచ్చింది. ఎవరి భక్తి వాళ్ళు చేసుకున్నారు. ఎవరు భక్తి చేసుకుంటే ఈ రకం 9 రకాల భక్తుల గురించి కూడా వాళ్ళు చెప్పారు. పుస్తకాలు వచ్చినాయి, వాళ్ళు రకరకాల గ్రంథాలు రాశారు. ఈ రకంగా భక్తి అనేది ఇక్కడ నుంచి మొదలై ఇలా వచ్చింది. ఇది మాత్రం నేను ఇవాళ కొద్దిగా వివరంగానే చెప్దాం అనుకున్నాను. ఇది పతంజలి యోగ సూత్రాలకు సంబంధం లేకపోయినా కూడా ఇది మనం తెలుసుకుని తీరాలని నాకు అనిపించింది, అందుకని నేను చెప్పాను. ఓకేనా? మన పతంజలి యోగ సూత్రాల్లో కేవలం ఈశ్వరుడు గురించి మాట్లాడాడు. ఈశ్వరుడు ఇప్పుడు మీరు చూసే శివుడు ఒకటి కాదు. మీరు అనుకునే విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, మీరు అనుకునే దేవుడు ఈశ్వరుడు ఒకటి కాదు. మీరు అనుకునే బ్రహ్మన్, ఈ ఈశ్వరుడు ఒకటి కాదు. ఇంకోటి ఇంకో ఫైనల్ గా చెప్తాను చూడండి. దిస్ ఇస్ నా ఇంటర్ప్రిటేషన్. ఏంటంటే జాగ్రత్తగా పతంజలి అన్ని రకాలు చెప్పి ఈశ్వర ప్రణిధానం అనేది, సరెండర్ అవడం అనేది ఒక మార్గం అని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పద్ధతి అన్నాడు. అరే నువ్వు సరెండర్ అయితే నీకు సమాధి వస్తుంది అన్నాడు. భగవద్గీతలో సరెండర్ అయితే కైవల్యం, సమాధి వస్తుందన్న. భగవద్గీతలో నన్ను చేరతావు అన్నాడు. ఇక్కడ చేరతగా అన్నాడు. పతంజలి యోగ సూత్రాల్లో సమాధి చేరడానికి ఇదొక దారి అన్నాడు. దారి. భగవద్గీతలో శరణాగతి గమ్యం అని అర్థమవుతుందా? అరే ఇది ఒక దారి రా అన్నాడు పతంజలి. భగవద్గీతలో ఇది గమ్యం, ఇదే, ఇక్కడ నన్ను చేరతావు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నన్నే పూజించమని ఇక్కడ ఏంటంటే కొత్తగా చెప్పాడు భగవద్గీత. పతంజలి చెప్పిన దానికి దేవుడు ఈశ్వరుడు వేరు, భగవద్గీత చెప్పిన ఈశ్వరుడు ఆ దేవుడు వేరు. భగవద్గీతలో చెప్పింది ఒక గమ్యం, అంటే ఈ శరణాగతి వలన ఏదైతే
ప్రణిధానం, ఈశ్వర ప్రణిధానం వలన భగవద్గీతలో చెప్పిన దానికి దేవుణ్ణి చేరతావు. పతంజలి యోగ సూత్రాలు ఈశ్వర ప్రణిధానం వల్ల సమాధికి వెళ్తావు. సమాధికి అయిపోలేదు, సమాధి తర్వాత కైవల్యంకి వెళ్తావు. ఈ రెండు దారులు వేరు. అప్పుడే చెప్పాడు కదండి, ఈశ్వర ప్రణిధానం భగవద్గీతలో అదే చెప్పాడు. దీనికి రెండు ఒకటే అని మాత్రం అనుకుని, రెండు వేరు వేరు, ఎంటైర్లీ డిఫరెంట్. అందు గురించి ఇంతసేపు నీతోటి ఇంత కంఠశ్వాసతోటి మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే మన దేవుడు అనుకోండి, ఇప్పుడు అనుకునే దేవుడు వేరు, పతంజలి చెప్పిన దేవుడు వేరు, భగవద్గీత చెప్పిన దేవుడు వేరు, రామాయణ భారతాలు వచ్చిన తర్వాత భారతదేశంలో జరిగినటువంటి మార్పులను వచ్చిన దేవుడు వేరు, ఇప్పుడున్న గుడుల్లో దేవుడు వేరు. ఒకప్పుడు ఈ భగవద్గీతలు, ఈ పురాణాలు ఇవన్నీ లేనప్పుడు, ఉపనిషత్తులు ఉన్నప్పుడు దేవుడు వేరు, వేదాల్లో దేవుడు వేరు. ఇంకా మిగతా మతాల గురించి మాట్లాడలేదు. ఇదంతా హిందూ మతం గురించి మాట్లాడదు. హిందువులు అని మనం ఏదైతే భారతదేశంలో మనం ఉన్నామో, మనమే ఇంకా బుద్ధులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకా జైనులు ఉన్నారు, మూడు మంది వాళ్ళ గురించి మాట్లాడరు. కేవలం హిందువులు అనుకునే మనలోనే దేవుడు అనే కాన్సెప్ట్ ఇలా 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 ఇన్ని మార్పులు చెంది వచ్చింది. కాబట్టి దీన్ని అంతా అర్థం చేసి అప్పుడు మీరు దైవ భక్తి మీద దృష్టి పెట్టండి. నేను దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు లేదు నాకు సమస్య. దేవుడు ఎవరు మాట్లాడలేదు, ఉన్నాడా లేదా అది. గాడ్ కాన్సెప్ట్ అనేది ఎలా ఇవాల్వ్ అయింది. ఎస్ ప్లీజ్, ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఉన్నాయి? నవోదిత భక్తి మార్గాలు వైఐసిలో చాలా వరకు ఉంది సార్. మీరు చెప్పింది అంతా కవర్ అయింది సార్. మీ గోల ఎవడి గోల వాడు చెప్తేనేమో ఆవిడ వైఐసి అంటారు. అవును సార్, ఉంది సార్ సబ్జెక్ట్ లో ఇదంతా. నేను కాదంటలేదు, ఎవరు ఏ విధంగా చూసేవాడికి అది కనపడతాడు. అవును అవును సార్. శ్రవణం మననం విద్యాస్ అన్ని ఉన్నాయి. ఒక యూనిటే ఉంది సార్ నవోదిత భక్తి మార్గాల గురించి, ఇదే సేమ్ ఉంది. బాగానే కవర్ చేసిన. ఓకే, రికార్డెడ్ పంపితే మళ్ళీ చెప్పే పని ఉండదు సార్, సరిపోతుంది. ఇంకో ఆయన ఎవరో శ్రీనివాస్ గారు ఈ వీడియో మేము పంపిస్తారు, ఎక్కడ పెడతారో చూసుకుంటే ఆ వీడియో వాళ్ళకి ఇచ్చేసేది, వాళ్ళకి అయిపోతుంది. అంతే. నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏమన్నా డౌట్స్? దేవుడి గురించి నాకు తెలియదు, దేవుడు ఉన్నాడా లేదా మాట్లాడలేదు, ఏ దేవుడు నాకు అసలు ఇప్పుడు అలా మాట్లాడలేదు. నా స్టైల్లో మాట్లాడితే డిఫరెంట్ గా ఉంటుంది, అది వేరే పక్కన పెట్టేసి ఇవాళ మీకు క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే నేను మాట్లాడాను. ఎనీ డౌట్స్? మరి అర్థమైందా లేదా? నమస్తే అండి. చెప్పండి. మీరు సీరియల్ సస్పెన్స్ లో పెట్టేసినట్టు అన్ని చెప్పి లాస్ట్ లో సస్పెన్స్ లో పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ కాదు సార్. వసుమతి అల్లూరి ఎవరమ్మా మీరు? సుమా అండి, కాకినాడ. సుమా కాకినాడలో చాలా కాలం తర్వాత చేశారు మీరు. చెప్పండి, దీనికి సస్పెన్స్ ఏముంది చెప్పండి నాకు. ఓకే, సస్పెన్స్ ఏంటండి? సస్పెన్స్ ఏముంది? అయితే పతంజలి మహర్షి చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి స్త్రీ పురుషులు కూడా శివ పార్వతులు అని అర్థమైంది. అంతేనంటారా కదా? శివుడు పార్వతి లేదమ్మా ఇక్కడ. పతంజలి వరకు, పతంజలి టైంలో పార్వతి లేదు అసలు. ఓకే, పతంజలి కాన్సెప్టే లేదు పతంజలి టైం. ఇది చెప్పాను, ఇవన్నీ కూడా ఒకే రోజున వచ్చినవి అంతా చెప్పారు. ఈస్ట్మన్ కలరు మా టైంలో ఒక్క పాట కలర్ వస్తేనే ఆ విపరీతంగా చూసేవాడు. 2 పాటలు పెట్టేవాడు, 4 పాటలు పెట్టి సినిమా పాటలన్నీ పెట్టాడు. అలాగా అప్పుడు శివుడు పార్వతి లేదు, అసలు శివుడే లేడు. సార్ ఇప్పుడు మ్యారేజ్ అప్పుడు కూడా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి స్థితికి వెళ్ళమని చెప్పి వాళ్ళు మంత్రాల్లో కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. మరి అది దేని వల్ల అంటారు? అలాగా ఆ స్థితికి చేరాలి అని చెప్పి
మంత్రాలతో మనకి మ్యారేజ్ చేయిస్తారు. మ్యారేజ్ అప్పుడు ఉమ్, యమ నియమ ఆసన మనకు ఉన్నాయి కదా సార్, అవును. అవి మంత్ర రూపేణ మనతో చేయిస్తారు. అవును. మనం ఆ స్థితికి వెళ్ళాలని చెప్పి బ్లెస్సింగ్స్ ఇస్తారు అక్కడ కూడా. ఓకే. అంటే అక్కడి నుంచి మన ఇంకొక లైఫ్ స్టార్ట్ అవుతుంది కదా. అంటే క్వశ్చన్ ఏంటి మీది దీంట్లో, లేదంటే మీ పాయింట్ అంటే పత- వాట్ యు ఆర్ వాంట్ టు సే పతంజలి చెప్పిన సూత్రాల్లో మీరు చెప్పింది ఇప్పుడు నాకు అర్థమైంది. అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లోనే శివతత్వం ఉన్నదనేది నాకు అర్థమైంది. అది కరెక్టా కాదా అన్నది అంతే. ఇది ఇది ఎలా ఉందంటే, సరే ఇందాక లక్ష్మి గారేమో ఇది వైఏసీలో క్లాస్ లో బాగుందన్న, మీరు దీన్ని మ్యారేజ్ లో తీసుకెళ్ళారు. ఇది ఒకటే కాదు సార్, మ్యారేజ్ తీసుకెళ్ళడం కాదు సార్, నిజంగానే మ్యారేజ్ లో ఉండనివ్వండి, కాదంటలేదు. ఎందుకంటే ఇవన్నీ తర్వాత నిన్న చెప్పినట్టుగా ఈ మ్యారేజ్ లో ఇన్ని సూత్రాలు ఈ మంత్రాలు ఇంత ముందు లేవు. మళ్ళీ పతంజలి టైంకి ఇది లేదు. తర్వాత పతంజలి నుంచి ఇంకో పుస్తకంలో నుంచి ఇంకో పుస్తకం, మంచి విషయాలన్నీ తీసుకుని మ్యారేజ్ లో మంత్రాల కింద రావచ్చు. అది తప్పేం కాదు, మంచిదే కదా, మంచిదే పాయింట్. మ్యారేజ్ లో ఉంటే నేను ఎప్పుడు వినలేదు. మరి మా మ్యారేజ్ ఉన్నాయి సార్. అదే మా మ్యారేజ్ ఎప్పుడున్నారేమో, నేను పడుకుని ఉంటాను నిద్రలో, ఏ తెల్లవారుజాను ముహూర్తం మాది, అటు మంచి నిద్రలో ఉంటాను. అప్పుడు ఎవరు వినము సార్. నేను కూడా వినలేదు ఇప్పటి వరకు. మొన్న మా బ్రదర్ మా తమ్ముడు మ్యారేజ్ అయితే అదే నేను ఆ రోజు కొంచెం ఇంకొకటి దగ్గరలో మ్యారేజ్కి వెళ్ళి ఉన్నాను. ఇంకొకటి మ్యారేజ్ లో ఈ మంత్రాలు మనకు కూడా చదివారు లేదా, మన పెళ్లి ఇలా జరిగింది లేదా అనుకోవడానికి రెఫరెన్స్ అన్నమాట. ఎనీవే, సో మంచి పాయింట్ అండి. మనం వేద మంత్రాలు, పెళ్లి మంత్రాల్లో కూడా పతంజలికి సంబంధించిన యమనియమాలు పెట్టాడంటే గ్రేట్ అడ్వాన్స్. మనం ఒప్పుకొని తీరా, మంచిదే, మంచి పాయింటే కదా. గుడ్. నెక్స్ట్ ఇంకా సార్ నమస్తే సార్, కిరణ్ మాట్లాడుతున్నాను. చెప్పు కిరణ్. ఇప్పుడు పతంజలి మహర్షి మనకి ఈశ్వరుడు అనేటువంటి విషయాన్ని అంటే చెప్పారు అనేసి అన్నారు. అంటే యాక్చువల్ గా భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు అనేసి అంటారు. యాక్చువల్ గా నేను కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకునేటప్పుడు కృష్ణుడు సాంఖ్యము యోగము నేర్చుకున్న తర్వాత భగవద్గీత గురించి చెప్పబడింది అనేటువంటి విషయాన్ని కొంతమంది తెలియజేశారు. యాక్చువల్ గా మనకి విగ్రహారాధన, విగ్రహాలను ఆరాధించడం, పూజలు చేయడం అనేటువంటిది ఎక్కడా లేదని కూడా ఆ విషయాన్ని కూడా గతంలో చెప్పడం జరిగింది అంటే చెప్పారు. అయితే మన వాళ్ళు ఒక ఆరాధన చేయడానికి, ఒక ఇమాజినేషన్ కోసం, ఒక ఆచార వీటిని చేయడం కోసం అనేసి తర్వాత జనరేషన్లో చెప్పబడాయి అనేటువంటి విషయాన్ని నేను కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న తర్వాత తెలిసింది. మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ ఈరోజు ఉన్నాయి. వేదంలో ఎక్కడా దేవుడి పేరు ఉండదు, ఉపనిషత్తులో ఎక్కడా దేవుడి పేరు ఉండదు. అంటే రాముడని, కృష్ణుడని అట్లాంటివి ఉండవనేసి ఒక స్వరూపం అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఒక తత్వం అనేటువంటి ఉన్నది. ఆ తత్వాన్ని మీరు ఫాలో అవ్వండి అనే విషయాన్ని మాత్రమే ఉంటుంది అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చెప్పిన తర్వాత ఒకదాన్ని చూసిన తర్వాత ఒకదాని తర్వాత చూసిన తర్వాత ఒకటి వచ్చాయి అనేటువంటిది అది వాస్తవం. అది ఎక్కడని చెప్తారంటే, మనం ఒక స్టేజ్, ఈ యొక్క గుడిని దాటి అవతల స్టేజ్కి వెళ్తే అవి తెలుస్తాయి. అందులో పతంజలి యోగ సూత్రాలు మనకు బాగా ఉపయోగపడతాయి ఆ స్టేజ్ చేరడానికి. మీరు చెప్పింది అంటే కొంతమందికి అంటే కొత్తగా ఉండొచ్చు. మీరు చెప్పే కొన్ని నాకు కొంతమంది దర్శనాలు, ఉపనిషత్తులు అధ్యయనం చేసిన వ్యక్తులతో నేను మాట్లాడాను కాబట్టి ఇప్పుడు నేను మీతో ఈ విషయాన్ని చెప్పగలుగుతాను. అది నైస్, థ్యాంక్ యూ కిరణ్. నెక్స్ట్. సో విగ్రహారాధన మొట్టమొదటి ఎక్కడ మొదలైంది అంటే, మొట్టమొదటి జైనులకి విగ్రహారాధన మొదలైంది. పార్శ్వనాథుడు విగ్రహం మొట్టమొదటి వచ్చింది. పార్శ్వనాథుడు తర్వాత బుద్ధుడికి, ఆడు చూసి బుద్ధుడికి సంబంధించినటువంటి బౌద్ధ మతంలో విగ్రహారాధన వచ్చింది. అసలు అదే దేవుడు కాదురా, నీకు ఆత్మే లేదురా, అనాత్మవాదం అంటారు. జైనం అండ్ చార్వాకం, జైనం, బౌద్ధం
అనాత్మవాదం. ఆత్మే లేదన్న వాళ్ళకి ఆత్మ కాదు, దేవుడిని సృష్టించేశారు వాళ్ళు. దేవుడిని సృష్టించేసి వాళ్ళ విగ్రహాన్ని ప్రతిష్ఠించి వాళ్ళ విగ్రహారాధన మొదలుపెట్టిన మొట్టమొదటి జైన్లు, తర్వాత బౌద్ధం. ఈ బౌద్ధం మెల్లగా దాన్ని చాలా డామినెంట్ గా 1000 years బౌద్ధం మన భారతదేశంలో విపరీతంగా ఉంది. దాన్ని నుంచి పారదోలడం అంటే బౌద్ధం నుంచి ప్రజల్ని మళ్ళీ దృష్టి మరల్చడానికి ఈ బౌద్ధుడి యొక్క అంటే బుద్ధుడి యొక్క విగ్రహాల్ని వీళ్ళు శివలింగాల కింద విష్ణుమూర్తుల కింద మళ్ళీ దాన్నే మార్చేసి ఆ గుడిని అలాగే ఉంచి వీళ్ళు అక్కడ వేరే లేదంటే వేరే ప్రతిష్ఠించి లేదా పక్క పక్కన ప్రతిష్ఠించి ఈ రకంగా మిగతా హిందూ గాడ్స్ అనేవాళ్ళు తర్వాత వచ్చారు. మొట్టమొదటి హిందూ గాడ్స్ డైటీస్ అంటే విగ్రహారాధన మొట్టమొదట లేదు. ముందంతా కూడా మన కర్మే. కర్మ అంటే కర్మకాండ, యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం. ఇక్కడ నుంచి తర్వాత ఎప్పుడైతే జైనులు బౌద్ధులు వచ్చారో అక్కడి నుంచి వాళ్ళలాగా వీళ్ళ విగ్రహారాధన మొదలుపెట్టారు. దాన్ని చెప్పాను కదా, కృష్ణ 70 మంది తీసాడు, తర్వాత అందరూ 70 మంది. కృష్ణ మొట్టమొదటి సినిమా స్కోప్ తీసుకొచ్చాడు, తర్వాత ఎన్టీ రామారావు సినిమా స్కోప్ తీసుకొచ్చాడు. ఈ రకంగా ఏంటంటే ఎప్పుడైతే జైనులు మొదలెట్టారో బౌద్ధులు మొదలెట్టారో మిగతా వాళ్ళు అప్పుడు హిందువులు కాదు, అది వేరే. ఆ పేర్లు తర్వాత మాట్లాడుతుంది. దానికి డీటెయిల్ వెళ్ళాలంటే మళ్ళీ నేను నా స్టైల్లో నేను మాట్లాడాల్సి మీకు చాలా బాధ అనిపిస్తుంది. సో వీళ్ళు మొదలెట్టిన తర్వాత ఇంకా వాళ్ళని పారదోలేసి వీళ్ళే అంతెందుకు ఒకటి చెప్తాను చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎప్పుడైనా మీరు విజయవాడ వచ్చినప్పుడు 2 ప్లేసులు చూడండి. రెండు ప్లేసులు చెప్తాను. ఈ 2 ప్లేసులు చెప్తే అసలు విగ్రహారాధన ఎటు నుంచి ఎట్లా టర్న్ అయింది మీకు అర్థం. మీరు అమరావతి పేరు విని ఉంటారు. ఇప్పుడు అమరావతి కష్టం అంటే ఈ అమరావతి నాకు సంబంధం లేదు. పాత అమరావతి కృష్ణానది ఉన్న అమరావతి అమరేశ్వరుడు ఉండేటటువంటి గుడి ఉంది కదా. వెళ్ళారు ఎవరైనా? పంచారామాల్లో ఒకటి. తెలుసా? ఇది తెలీదా? సార్ వెళ్ళాం సార్. పంచారామం తెలుసు కదా. ఇది అమరావతి అంటే అది ఒరిజినల్ గుడి అక్కడ ఉంది. గుర్తుపెట్టుకోండి, అమరావతి అమరేశ్వరుడి విగ్రహం, అది అమరేశ్వరుడి దేవాలయానికైనా ఇంకేదానికైనా ప్రసిద్ధ. ఎగ్జాక్ట్లీ. దాని పక్కనే బౌద్ధరామం, బౌద్ధరామం. మీకు అర్థమవుతుందా? సో బౌద్ధరామం అని ముందుది, తర్వాత మెల్లగా అమరేశ్వరుడు వచ్చాడు, తర్వాత శివుడు వచ్చాడు. గుర్తుపెట్టు. ఈ రకంగా బౌద్ధాలయాలు, బౌద్ధ ఆరామాలు, బౌద్ధ క్షేత్రాలన్నీ కూడా ఈ శైవ క్షేత్రాల కింద, వైష్ణవ క్షేత్రాల కింద తర్వాత కన్వర్ట్ చేయబడి. ఎందుకంటే ముందు ఆయన చెప్పిన కృష్ణ మొట్టమొదటి 70 mm మొదలు పెట్టాడు. అంతవరకు తెలుగులో 70 mm లేదు. తర్వాత ఎన్టీ రామారావు తీసుకొచ్చాడు, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు వచ్చాడు, తర్వాత చిరంజీవి వచ్చి మరి సినిమా స్కోప్ కృష్ణ మొట్టమొదటి మొదలు పెట్టాడు. మోసగాడు అని చెప్పేసి. లేదంటే అల్లూరి సీతారామరాజు అనుకుంటా. అల్లూరి సీతారాం ఫస్ట్ సినిమా స్కోప్, సింహాసనం 70 mm. మరి ఎన్టీ రామారావు తీయలేదంటే ఎన్టీ రామారావు తర్వాత తీసాడు, ఎన్టీ రామారావు కూడా తీసాడు. ఎన్టీ రామారావు తర్వాత కృష్ణ మొట్టమొదట. ఇది కాదంటారా? ఇది కాదంటారా మనం? అలాగే చరిత్రలో కూడా మొట్టమొదటి జైనులు, తర్వాత బౌద్ధులు, తర్వాత మిగతా విగ్రహాలు విష్ణువు, శివుడు ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళ ప్రాశస్త్యాన్ని తీసుకుని వీళ్ళు కూడా డెవలప్ చేశారు. తర్వాత ఇప్పుడు బుద్ధులు అందరినీ తీసేసారు. అలాగే రెండో ప్లేస్ మీకు మాకు కొండవేడు. ఎవరిని వెళ్ళారా? కొండవేడు వెళ్ళారండి ఎవరైనా? కొండవీడు మన బొమ్మరపోతన రాసిన మన భారతం లాస్ట్ లో రాసిన బొమ్మరపోతన ఆయన అక్కడే ఈ కొండవీడు సంస్థానంలో ఉండేవాడు. మనకి తెలుగులో మొట్టమొదటిలో చేసుకోవడం. సో ఈ కొండవీడికి మీరు పైకెడితే ఒక శివాలయం ఉంటుంది. ఈ శివాలయాన్ని మెల్లగా ఈ ఆర్కియాలజిస్ట్ తవ్వినప్పుడు లోపల ఈ శివాలయం నల్లటి రాయి, గ్రానైట్. లోపల తవ్వినప్పుడు గర్భగుడి లోపల పాలరాయి, తెల్లటి రాయి. పాలరాయి ఎవరు వాడారు? బౌద్ధులు వాడారు. అంటే ఒకప్పుడు బౌద్ధారామాన్ని తర్వాత శివాలయం మార్చారు. కావాలి ఇప్పటికీ రెడీగా ఉంది, నేను చూపిస్తాను రండి.
మనం దేనికి మనం కంగారు పడాల్సిన అదే చెప్తున్నాను. నేను ఎన్టీ రామారావు ఫ్యాన్ అనుకుంటాను. ఎన్టీ రామారావు అప్పుడు ఎన్టీ రామారావు ఈస్ట్ మన కలప మట్టమాట, ఎన్టీ రామారావు 17 మట్టమాట, ఎన్టీ రామారావు మట్టమాట సినిమా స్కోప్ తీసేంటే ఒప్పుకుంటారా? రికార్డు ఉంది ఇక్కడ. కృష్ణ మట్టమాట సినిమా స్కోప్ తీసుకొచ్చాడు, కృష్ణ మొట్టమొదట 17 రికార్డు. అలాగే బౌద్ధుల రికార్డు మీరు కాదంటే కాదా, రికార్డ్ ఈస్ దే. కాబట్టి మనం ఏంటంటే మనకున్నటువంటి ఆ దీంతో మందే గొప్ప అనుకుని మనం ఇదే గొప్ప కానీ కాదు 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 లాట్ ఆఫ్ థింగ్స్ యూ హావ్ టు లెర్న్. తెలుసుకున్న తర్వాత అప్పుడు క్లారిటీ వస్తుంది. ఓ దేవుడు అంటే ఇదా, ఓకే ఆత్మ నివేదనం అంటే ఇదా, దాస్యం అంటే ఇదా, సఖ్యం అంటే ఇదా, ఓ కీర్తనం స్మరణం అంటే ఇదా అని తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు పూజించారనుకోండి, అప్పుడు రియల్ గా మనం లోపలికి అలా మన లోపలికి వెళ్తాం. దేవుడి దగ్గరికి కాదు, మన లోపలికి వెళ్తాం. మన లోపలికి వెళ్ళినప్పుడు మన లోపల అసలు స్వరూపం బయటకు వస్తుంది, మన యొక్క నిజ స్వరూపం బయటకు వస్తుంది, మనం ప్రకృతి ఒకటే అని తెలుస్తుంది. దేవుడు అనేవాడు తర్వాత వచ్చాడని తెలుస్తుంది. ఆ దేవుడు పూజించే దారిలో నన్ను నేను కనుక్కున్నాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక సినిమా ఉంటుంది, గమ్యం అనే సినిమా. దాంట్లో డైలాగ్ ఉంటుంది, నేను నా ప్రేయస్ని వెతుక్కునే ప్రయాణంలో నన్ను నేను తెలుసుకున్నానంట. వెరీ బ్యూటిఫుల్ డైలాగ్. అలాగే ఈ దేవుణ్ణి వెతుక్కునే దారిలో నన్ను నేను తెలుసుకున్నాను. నన్ను తెలుసుకున్న తర్వాత నాకేం తెలుసుకోవాలనిపించదు. ఇది ఒరిజినల్ భారతదేశంలో మాత్రమే దొరికేటటువంటి జ్ఞానం. ఇంకెక్కడా దొరకదు ఈ జ్ఞానం. ఇది భారతీయం, హైందవం కాదు. మళ్ళీ చెప్తాను, దిస్ ఇస్ భారతీయం. ఈ భారతదేశంలో ఈ నెలలో మాత్రమే దొరికేటటువంటి జ్ఞానం ఇంకెక్కడా దొరకదు. దీనికి పేరు పెట్టదు, మన ఇండియనైజ్డ్ భారతీయ. అందుకని ఈ దేశంలో ఈ నెలలో పుట్టినందుకు, ఈ గాలి పీలుస్తున్నప్పుడు నిరంతరం మనం కృతజ్ఞులై ఉండాలి. ఎవరికి? ప్రకృతికి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సండే మళ్ళీ మనకు సాంగ్ టాక్స్ ఉన్నాయి. నమస్తే సార్, పవిత్ర సంఘం నుంచి శ్రీనివాసుని. మనం ఇప్పుడు వరకు అదే ఒక డిజిటల్ లైబ్రరీగా నేను మాట్లాడేది ఏంటంటే, చిన్న మనవి. అప్పుడు కంటిన్యూగా ఈ యోగ సూత్రాలు శుక్రవారం పెట్టుకున్నాం. అలాగే సోహం టాక్స్ లో ఒక వారం CYE పెట్టుకున్నాం, కంటిన్యూస్ యోగిక్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వీక్ అదే సెకండ్ సండే కదా రేపు? అవునండి. CYE వస్తుంది. అలాగే నాకు నా ఐడియా ఏంటంటే, ఇక నుంచి ఒక సండే హెల్త్ మీద, ఒక సండే డైట్ మీద, ఇంకోటి ఇప్పుడిప్పుడే అనుకున్నది మూడోది దేవుడి మీద. దీని కొన్ని కాన్సెప్ట్ అంటే మీరు అన్యదా భావించొద్దు, మీ నుంచి మేము వినాలనుకుంటున్నాం. నేనే ఇస్తాను దానికి కొన్ని ఆ వీడియోస్. దాని మీద అంటే సైన్స్ కూడా కలిపి, వేరే వాళ్ళు చెప్తే అది వేరు, మీరు చెప్పాలని. క్వాంటమ్ ఫిజిక్స్ మీద కొంచెం అడ్వాన్స్గా కొన్ని నేను విన్నాను, క్లాసులకు అటెండ్ అయ్యాను, కొంత నేను దాని మీద వింటూ ఉన్నాను. అది మీ ద్వారా వినాలన్నది నా ఆలోచన. దానికి సంబంధించి మెటీరియల్ ఇస్తాను నేనే. మీరు దాన్ని మీ పద్ధతిలో, ఇప్పుడు ఈ పతంజలి కూడా దాని రిలేటెడ్గా ఉంది కాబట్టి ఎటు దాన్ని డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం అన్నది. ఒక మాట నా వైపు మాట్లాడు. ఓకే సార్. ఒకప్పుడు ఈ చాలా సార్లు చెప్పారు, నాకు కూడా నవ్వు వస్తూ ఉంటుంది ఈ విషయం. ఒకప్పుడు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మాట్లాడి, వెజిటేరియన్స్ కంటే నాన్ వెజిటేరియన్స్ భారతదేశంలో 98% నాన్ వెజిటేరియన్ ఉంది, అసలు నాన్ వెజిటేరియన్ తినడం తప్పు లేదు అని నేను ఒకసారి మాట్లాడిన తర్వాత నా క్లాస్ లో జనాలు 60% డౌన్ అయిపోయారు, 60% పోయారు. ఇప్పుడు పతంజలి యోగ సూత్రాలు మొదలెట్టిన తర్వాత 40-50 ఉన్నవాళ్ళు ఇప్పుడు 25కి పడిపోవడం కారణం ఏంటంటే, ఎప్పుడైతే నేను గాడ్ గురించి మొదలెట్టిన అప్పుడు నేను దేవుడి గురించి కూడా మాట్లాడాను అనుకోండి, మీరు నేను అప్పుడప్పుడు చంద్రశేఖరు, అప్పుడప్పుడు కిరణ్, ఎప్పుడు కానీ సుజాత, ఎప్పుడు నన్ను అయితే ముందే మానేస్తుంది, వీళ్ళు కూడా ఉంటారు. మన ముగ్గురే మాట్లాడుకోలేదు దేవుడి గురించి నేను మొదలెట్టానంటే. సో కాబట్టి అంటే కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉంటాయి. సెన్సిటివ్ విషయాల్ని పబ్లిక్ డొమైన్ లో అంతగా మాట్లాడుకోవడం అంత ఏమో మరి, ఐ డోంట్ నో. నాకు అభ్యంతరం లేదు, ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా నేను మాట్లాడతాను. బట్ ద థింగ్ ఇస్, ఇది జరిగింది, పాత హిస్టరీ ఇలా ఉంది,
దాని గురించి చూడండి ఒకసారి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఆ సివైఈ క్లాస్ లో కొత్త టాపిక్ ఎత్తుకురాని చెప్తారా? టాపిక్ సివైఈకి ఎల్లుండి యోగా మీద. యోగా టీచర్స్ కి ఏం కావాలి, ఏం పెడితే బాగుంటుంది? ఒక టాపిక్ చెప్పండి. సార్ సార్ పీసీఓడి ప్రాబ్లమ్స్ మాట్లాడు చెప్పండి. ఇంకేంటి? పిల్లలకి ఎలా టీచ్ చేయొచ్చు అనేది కొంచెం చెప్పండి సార్. పిల్లలకి లాస్ట్ వీక్ చాలా క్లియర్ గా మాట్లాడినట్టున్నాను కదా. ఇంకా క్లియర్ గా సార్. ఇంకా మేడం వచ్చి చెప్పాలా? అవును సార్. ఓకే, ఇంకా ఇంకో టాపిక్ కూడా చెప్పండి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్.